షలోమ్. మేము ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు ఇజ్రాయెల్ కంటే ముందుగా జోర్దాను ఆ దేశాన్ని దర్శించి ఇజ్రాయెల్లో అడుగుపెట్టినప్పుడు ఆ ఇజ్రాయెల్ ఇమిగ్రేషన్ దగ్గర అక్కడికి వెళ్తున్నప్పుడు వాళ్ళు ముందుగానే చెప్పారు మా గైడ్లు, మీరేం చేయొద్దు, నవ్వుతూ షాలోమ్ చెప్పండి అన్నారు. ఏమన్నారు? నవ్వుతూ షాలోమ్ అని చెప్పాలంట. వాళ్ళు ఎంత కోపంలో ఉన్నా, ఆ ఇమిగ్రేషన్స్ ఆఫీసర్స్ ఎంత వర్క్ హడావుల్లో ఉన్నా, నువ్వు ఎప్పుడైతే స్మైల్తో షలోమ్ అని చెప్పగానే వాళ్ళు కూడా నవ్వుతూ షలోమ్ అని చెప్పేవాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. నేను ఈ ఎల్షదాయ్ మినిస్ట్రీస్లో మాకు యాక్చువల్గా ఎప్పటి నుంచి అంటే అహరోన్ అయ్యగారు చనిపోయినప్పుడు ఆ యొక్క ఆదరణ కూడికలో మాకు అయ్యగారు పరిచయం అయ్యారు, అయ్యగారు అసోసియేట్ అయ్యారు. ఇంకా అప్పటి నుంచి మాలో ఒక పార్టీ. ప్రైజ్ ది లార్డ్. మాలో ఒక భాగమే. మేము ఎప్పుడు ఎల్షదాయిని వేరుగాను, మా మినిస్ట్రీని ఒకలాగాను ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే దేవుడు ఆ విధమైన ధన్యతనిచ్చాడు. నేను డానియల్ ప్రసంగ్ గారిని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నా. అంటే దైవజనులు అందరూ కలుసుకునే మాట మీకు ఒక మాట చెప్తాను మీ దైవజనుడి గురించి. మేమందరం కలుసుకున్నప్పుడు ఏమంటారంటే అయ్యగారు మీ గుండె పెద్దది. ఎలాంటి గుండె అంటే అందరికంటే గుండె దేవుడు మామూలుగా మనిషికి మన పిడికిలు ఎంత ఉందో, నీకు నీ పిడికిలు ఎంత ఉందో అది నీ గుండె. కానీ డానియల్ ప్రసంగ్ గారికి ఇంత గుండె ఉందంట. ప్రైజ్ ది లార్డ్. ఎంత గుండె? ఇంత గుండె. ఎందుకంటే అసలు డానియల్ ప్రసంగ్ గారు ఏది చేసినా విశ్వాసంతోనే, ప్రార్థనతోనే. దానికి వెనకాల అమ్మగారు ప్రార్థనలో, నేను ఉదయాన్నే 4 గంటల 5 గంటలకి ప్రతిరోజు ప్రార్థన చేస్తారు, ప్రతిరోజు ప్రార్థనలో ఉంటారు. అయితే సోమవారం ప్రార్థన మాత్రం నేను ఆ రోజంతా వింటూ ఉంటా. పార్టిసిపేట్ చేయకపోయినా మనసులో పార్టిసిపేట్ చేస్తాను, వింటూ ఉంటాను. ప్రియ సహోదరి సహోదరులరా, ఈరోజు నిశ్చయంగా దేవుని మందిరం కట్టబడుతుందంటే అది దేవుని కృప మాత్రమే. ఎందుకంటే నీ ఇల్లు కట్టుకోవాలన్నా, ఇంకే వేరేది ఏదైనా కట్టాలన్నా, అంతెందుకు బైబిల్లో కూడా యెహోవా ఇల్లు కట్టని ఎడల కట్టువాని ప్రయాస వ్యర్థము. నువ్వెంత చేసినా, కొంతమంది చూడండి గవర్నమెంట్ జాబ్ చేస్తా, మంచిగా శాలరీ చేసుకుంటా, కారణాలు ఏమైనా కానీ వాళ్ళ సర్వీస్ అయ్యే లోపు కూడా సొంత ఇల్లు కట్టుకోలేరు. ఏదైనా కానీ కారణం ఏదన్నా కానీ సొంత ఇల్లు కట్టుకోలేరు. అందుకే ఇల్లు కట్టుకోవటమే మన ప్రణాళికలో లేకపోతే మరి దేవుని మందిరం కట్టాలంటే చూడండి, దావీదంట దేవుడు దావీదు గురించి సాక్ష్యం ఇస్తాడు. దావీదు నా హృదయానుసారుడు. మనం చెప్పుకుంటాం నాకు ఆ మనిషి ఇష్టం, ఈ మనిషి ఇష్టం, నాకు వాళ్ళు ఇష్టం అని చెప్పి. కానీ దేవుడు చెప్తున్నాడు దావీదు నా హృదయానుసారుడు. కానీ దావీదు మందిరం కట్టడానికి పాపం ఎంతో ఇష్టం అంట ఆయనకి. దేవునికి మందిరం కట్టాలి, ఆలయం కట్టాలని చెప్పేసి ఆ దేవదారు, నాన్ను, కలపల, వృక్ష, వెండి, బంగారం అవన్నీ సిద్ధపరిచారంట. కానీ దేవుడు చెప్తున్నాడు నీ ద్వారా నేను మందిరం కట్టించుకోను. మళ్ళీ ఎవరు? దావీదు దేవుని హృదయానుసారుడే దేవుని మందిరానికి కట్టడానికి అర్హుడు కాదంట. నువ్వు పక్కనున్న నీ కుమారుడి చేత నేను మందిరం కట్టించుకుంటాను. అంటే దేవుని మందిరం కట్టాలన్నా, దేవుని మందిరంలో కొంతమంది అయ్యగారు చెప్పే ఉంటారు మీకు చాలాసార్లు, మందిరం కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇదని. అందులో చెయ్యి వేయాలన్నా కానీ నువ్వు దేవుని ప్రణాళికలో ఉంటేనే చెయ్యి వేస్తావు. నీ దగ్గర డబ్బు ఉన్నా కానీ నువ్వు దాంట్లో ఇవ్వలేవు. ఏదో కారణం చేత నీ చెయ్యి ఆ చాపే హస్తం కాస్త కురచైపోయిద్ది. అందుకే మందిరంలో నువ్వు చెయ్యి వేస్తే తరాలకు దీవెనది. ప్రైజ్ ది లార్డ్. నీ పిల్ల తరాలు దీవించబడతాయి. ఎందుకంటే ఇది దేవుని మందిరం. అయ్యగారి ఇల్లు కాదు కదా, దేవుని మందిరం. ప్రియ సహోదరి సహోదరుడా, మీకు ఒక చిన్న నా సాక్ష్యాన్ని పంచుకొని నేను లేఖన భాగంలోకి వెళ్తాను. నా పేరు ప్రసంగి, అయ్యగారి పేరు కూడా డానియల్ ప్రసంగి. మొన్న చెప్తున్నారు అయ్యగారు ఇద్దరు వస్తున్నాం మేము, ఆయన పేరు కూడా ప్రసంగి, నా పేరు ప్రసంగి, ఆయన పేరు ప్రసంగి అని చెప్తున్నారు. నా పేరు ప్రసంగి. ప్రియ సహోదరి సహోదరులరా, నాకైతే యాక్చువల్గా నా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నేను మంచిగా చదువుకొని ఒక ఎంఎన్సి కంపెనీలో అకౌంటెంట్గా చేస్తున్నాను. నా ప్రొఫెషన్ అంతా వేరు. నేను ఏ కాడికి నేనేమనుకున్నానంటే నేను దేశాలు తిరగాలి,
నా పనిలో నేను బిజీగా ఉండాలి, అనేకమైన వారికి నేను అకౌంటెంట్గా పనిచేయాలి, పెద్ద పెద్ద కంపెనీల్లో నేను ఉద్యోగం చేయాలి అని నేను కలలుగానేవాడిని. ఆ విధంగా ప్రార్థన చేసుకునేవాడిని. నేను ఎప్పుడు ఇలా దైవజనుడిగా నిలబడతానని, వాక్యం ప్రకటిస్తానని. అంతెందుకు, నా పెళ్ళి సాక్ష్యమే. నాకు మ్యారేజ్ జరిగి మొన్నటి వరకు 19 సంవత్సరాలు అయిపోయింది. 19 సంవత్సరాల నుంచి నేను పెళ్ళి సాక్ష్యం చెప్పలేకపోయా మా సంఘంలో. అయితే 2016లో నా జీవితంలో ఒక పెను మార్పు జరిగింది. దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. మంచి లగ్జరీ లైఫ్ ఇచ్చాడు, మంచి ఇల్లు, కారు, అన్నీ మనం ఏది కోరుకుంటే అది ఇస్తున్నాడు. అయితే 2016లో అనుకోకుండా నాకు కొంచెం ఆరోగ్యం బాగాపోతే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకున్నాం. ఇక్కడే మన హరిణి గ్యాస్ట్రో ఎంటాలజీ అని మన ఈ నక్కల రోడ్డు దగ్గర ఉంది. ఇది అక్కడికి వెళ్ళి చెక్ చేయించుకుంటే వాళ్ళు టెస్ట్లన్నీ చేసి చెప్పింది ఏంటంటే, నీకు క్యాన్సర్ అన్నారు. ఏమన్నారు? క్యాన్సర్. అప్పటి వరకు క్యాన్సర్ గురించి అసలు ఆ పదం వింటేనే మనకి తెలియని భయం. పైగా ఆయన చెప్పడం ఎలా చెప్పాడంటే, ఆ డాక్టర్ గారు, ఆయన చాలా ఫ్రీగా ఉన్నాడు. ఆయన, అయ్యా నీకు వచ్చింది క్యాన్సరు, దీనికి మందు లేదు, ఇప్పుడు నేను ఆపరేషన్ చేయాలి, చేసినా మళ్ళీ కొంతకాలానికి క్యాన్సర్ కంపల్సరీగా అదే భాగంలో వస్తుంది. ఎందుకంటే క్యాన్సర్కి ఉన్న తత్వమే అది. ఒకసారి నీ బాడీలోకి వచ్చిందా ఇక అది పోదు. ఇది ఫస్ట్ స్టేజ్లో ఉంది, జనరల్గా నీ స్టేజ్ కూడా బయటపడలేదు ఇంకా అని ఆయన ఆ విధంగా చెప్పి, నువ్వు రేపే జాయిన్ అవ్వు, రేపే నీకు సర్జరీ చేయాలన్నారు. అసలు ఆ మాట వినగానే ఒక్కసారిగా ఇక్కడున్న గుండె కాస్త ఇక్కడ జారిపోయింది. ఇక ఇంట్లో వాళ్ళందరూ ఏడుపులు. అప్పుడు నా వయసు 34 సంవత్సరాలు. నా వయసు 34 సంవత్సరాలు. మా బాబుకి అప్పుడు మా బాబు 3rd క్లాస్ చదువుతున్నాడు, పాప ఏమో 1st క్లాస్ చదువుతుంది. చిన్న పిల్లలు. వాళ్ళు ఇరువురు పెట్టుకొని ఆ రోజంతా రాత్రి అంతా ఏడుస్తూ ఇక మా సార్ దగ్గరికి, అప్పుడు నేను జాబ్ చేస్తున్నాగా ఆయన దగ్గరికి వెళ్ళా. ఇలా చెప్పారండి క్యాన్సర్ అన్నారు. అది అంటే పాప ఆయన చేయాల్సిన ఎక్సర్సైజ్ అంతా చేసి అది చేసి ఇది చేసి ఆయన ఏం చేశాడంటే, అమెరికాలో ఒక మంచి డాక్టర్ గారు ఉన్నారు, ఇలా క్యాన్సర్ సంబంధించి ఆయన రిపోర్ట్లను ఆయనకి పంపించారు. ఆయన చూస్తే ఆయన కూడా కన్ఫర్మ్ చేశాడు, క్యాన్సర్ ఉంది, సర్జరీ చేయాల్సిందే. కాకపోతే మంచి డాక్టర్తో సర్జరీ చేయించని సలహా ఇచ్చాడు ఆయన. ఇంక మేము ప్రార్థన చేసుకొని దేవుడి చిత్తంలో ఇక్కడే చెక్ చేసాం, ఎక్కడైతే బాగుండిద్దామో, ఎక్కడ చేద్దామని ఎన్ని ఎతికాం. ఈ మణిపాలు, తర్వాత ఇంకొకటి కొత్తగా హాస్పిటల్ వచ్చింది కదా, అప్పట్లోనే కొత్తగా వచ్చింది హాస్పిటల్, ఆటోనగర్లో ఉంది కదా కొత్త హాస్పిటల్, అది కామినేని హాస్పిటల్, ఇవన్నీ ఎతికాం. చివరికి ఇక్కడ కాదులే అని చెప్పేసి హైదరాబాద్ బసవ తారకంలో జూన్ 1వ తారీఖున 2016 జూన్ 1న వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయ్యాం. హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు జూన్ 15 నాకు సర్జరీ చేశారు. అయితే నాకు సర్జరీ చేసిన డాక్టరే నాకు చెప్పిన మాట ఏంటంటే, ఆయన నాకు చెప్పలా, మా పేరెంట్స్ చెప్పిన మాట ఏంటంటే, మా రిలేషన్స్కి వాళ్ళకి, ఈయనకి నేనంతా తీసాను, చెట్టు బెరడు చెక్కినట్టు పైనుంచి కింద దాకా పేగంతా చెక్కుంటూ వచ్చాను, పెద్ద పేగ క్యాన్సర్ నాకు వచ్చింది. ఈ సినీ యాక్టర్, ఈటీవీ ఆయన సుమన్ ఉన్నారు కదండి, ఈటీవీ అధినేత కొడుకు సుమన్, ఆయనకు కూడా సేమ్ క్యాన్సర్. వారికి డబ్బు లేదా, పేరు లేదా, పలుకుబడి లేదా, హోదా లేదా, వేరే దేశం వెళ్ళి బాగు చేయించుకోలేరా, కానీ ఆ వ్యక్తి ఈ లోకంలో లేడు. ఇప్పుడు సుమన్ లేడు, చనిపోయి చాలా కాలం అయింది. సేమ్ క్యాన్సర్ నాకు వచ్చింది. సర్జరీ చేశారు, 18 కీమోలు పడతాయి అన్నారు. ఎన్ని కీమోలు? 18 కీమోలు పడతాయి అన్నారు. ఇతను లేచి నడిచి ఆయన పైన ఆయన చేసుకోవడానికి 9 నెలలు సమయం పట్టిద్దని చెప్పారు. ఎన్ని నెలలమ్మా? 9 నెలలు సమయం పట్టిద్దని చెప్పారు. ఇంకా చూడండి, ఆ సర్జరీ అయిన తర్వాత ఇక నా మిస్సెస్ పాప, మా మిస్సెస్ ఆ ఐసీయూ వాడి దగ్గర ఉంటే ప్రతి ఒక్కళ్ళు రావటం, ఎవరమ్మా అంటే మా భర్త అంటేనే, వామ్మో ఇంత చిన్న వయసులోనా, ఇదొక సానుభూతి, సింపతి. పాపం ఆమెమో బాధలో ఉంటే, ఇంత చిన్న వయసులో మీ వారికి బాగాలేదా అని చెప్తూ పోతే, ఆ రోజు ఇంకొక సాక్ష్యం ఏంటంటే, ఆ రోజు మొత్తం 7 సర్జరీలు అయినాయి క్యాన్సర్కి. 7 సర్జరీలు అయితే 6గురికి బ్యాగులు పడ్డాయి. అంటే పెద్ద పేగు కదా, ఆ పెద్ద పేగు ఏంటంటే చాలకపోతే, ఆ కట్ చేసినప్పుడు చాలకపోతే ఆ ప్లేస్లో బ్యాగ్ వేస్తారు. అంటే ఇక బ్రతికినంతకాలం వాళ్ళు ఏం చేయాలంటే, ఇక 1, 2 ఇక ఆ బాత్రూంలో వెళ్ళిపోతాయి, అది ఆ బ్యాగులో ఉండిపోతే ఆ బ్యాగ్ ఖాళీ చేసుకొని మళ్ళీ బ్యాగ్ పెట్టుకోవాలి. అట్ట 6గురికి బ్యాగులు వేశారు, నా ఒక్కడికే బ్యాగ్ పడలా. ప్రైజ్ ది లార్డ్.
నా ఒక్కడికే బ్యాగ్ పడలా. ఆ టైంలోనే ఈ చర్చిలో ఇలాగే ఫాస్టింగ్ ప్రేయర్స్ జరుగుతున్నాయంట, 40 days ఫాస్టింగ్ ప్రేయర్లు. ఆ ఫాస్టింగ్ ప్రేయర్లో నా గురించి స్పెషల్గా ప్రార్థన చేయించింది మా మిసెస్. అయితే అప్పుడు ఒక మాట అనుకుందంట, దేవా నా భర్త గనక తిరిగి బతికి బయటికి బయటగడితే మేము మీ సేవ చేస్తాం అనుకుందంట. నాకైతే చెప్పలే ఆ మాట, తను బయట నిబంధన చేసుకుంది. కానీ దేవుడు అనూహ్యంగా ఎలా తిప్పాడో తెలియదు, కానీ వితిన్ 1 monthలోనే నేను లేచిపోయా. ప్రైజ్ లార్డ్. 1 monthలో లేచి నేను ఆఫీస్కి వెళ్ళా. 1.5 monthకి వెళ్ళి నాకు ఎవరైతే సర్జరీ చేశారో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను నిలబడ్డా. నువ్వేనా, నీకే నేను సర్జరీ చేసింది అంటున్నాడు ఆయన. నీకే నేను సర్జరీ చేసింది అని మళ్ళీ ఒకసారి రిపోర్ట్లన్నీ చెక్ చేసి అన్నీ చూసి, ఏదో మెరాకిల్ జరిగింది నీ జీవితంలో, ఏదో అద్భుతం జరిగింది అని చెప్పేసి ఆయనకి నన్ను అంకాలజీ డిపార్ట్మెంట్కి పంపించాడు. అంటే ఇక రెగ్యులర్ చెకప్లు ఉండే డిపార్ట్మెంట్కి పంపించాడు. అంటే నీకు ఇంకేం అవసరం లేదు, నువ్వు వాళ్ళని కాంటాక్ట్ అయిపోవని. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని ప్రణాళికలో ఉంటే, అప్పటి వరకు నా లైఫ్ ఎలా ఉందంటే, సమ్మర్ వస్తే పిల్లల్ని తీసుకుని నేను వెకేషన్కి ఇటు వెళ్ళిపోవటం, ఏమి లేదు. ఇంక దేవుడు అన్నీ ఇచ్చాడుగా, చక్కగా ఎంజాయ్ అలా తిరుగుతున్న లైఫ్ ఒక్కసారిగా ఎలా మారిపోయిందంటే దేవుడు పూర్తిగా మార్చివేశాడు. ప్రైజ్ లార్డ్. పూర్తిగా మార్చివేశాడు. నేను ఈ సంవత్సరం యెరూషలేం వెళ్ళటానికి కూడా దేవుడు కృప చూపాడు. అయ్యగారు చెప్పినట్టే కృప చూపాడు. యెరూషలేం వెళ్ళి వచ్చిన తర్వాత మాలో భారం ఇంకెంతగా పెరిగిందంటే, అసలు దేవుడు మా లైఫ్లన్నిటినీ అప్పటి వరకు ఉన్న సేవలో ఉన్నా ఎలా ఉన్నా సరే అప్పటి వరకు ఉన్న స్థితిని కూడా మార్చేసి, ఎలా మార్చాడంటే పూర్తిగా యూటర్న్ తీసుకునే విధంగా చేశాడు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు జాబ్ లేదు, పరిస్థితుల్లో ఆ లగ్జరీ లైఫ్ లేదు, ఓన్లీ దేవుని చిత్తం, దేవుడి సేవ. ప్రైజ్ లార్డ్. ఈ లోపుగా ఇమ్మానుయేల్ గారి పరిచయం అవటం, ఆయనతో దేవుడు మాట్లాడటం. ఆయన చెప్పాడంట, దేవుడు నేను వీళ్ళని ఎన్నుకున్నాను, నువ్వు వీళ్ళని అభిషేకించు అని చెప్పాడంట ఆయనకి. ప్రభువా వీళ్ళ కింద వీళ్ళు అసలు ఏమీ లేదు, అసలు వాళ్ళకి అసలు ఆ ఆలోచన లేదు, అసలు వాళ్ళు ఏనాడు ఆ వేలో ఉన్నవాళ్ళు కాదు, అసలు నిలబడి బోధించగలడా, నిలబడి మాట్లాడగలడా, ఏం చేయగలడు, ఏంది ప్రభువా అంటే ఆయన 1-2 సార్లు చెప్పాడంట, లేదు నేను ఎన్నుకున్నా, నువ్వు అభిషేకం ఇవ్వని. దేవుడు ఆ దైవజనుడి ద్వారా మాట్లాడి నాకు అభిషేకం ఇచ్చి నేను సేవలోకి వచ్చి ఇప్పుడు సుమారుగా 6 సంవత్సరాలు అవుతుంది. ఈ 6 సంవత్సరాల సేవలో దేవుడు ఎంతగానో గొప్పగా వాడుకుంటున్నాడు. అసలు నాకు కూడా తెలియని విధంగా మేము ఒకసారి ప్రకాశం జిల్లా ఉమ్మడారంలో ఒక మీటింగ్ పెట్టాం, ఇలా ఓపెన్ మీటింగ్ కూడా పెట్టాం. ఫస్ట్ టైం నేను ఆ మీటింగ్లో వర్తమానం అందించి, ఆ రోజు నా వర్తమానం హీలింగ్, స్వస్థత గురించి నేను వర్తమానం అందించి, వర్తమానం అంతా అయిపోయిన తర్వాత ఇలా ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక 12 సంవత్సరాల నుంచి చేతబడితో బాధపడుతున్న ఒక బిడ్డకి దేవుడు విముక్తినిచ్చాడు. ప్రైజ్ లార్డ్. ఈ కార్యంలో కానీ దేంట్లోనే సరే నేను ఈరోజు ఇలా నిలబడి ఉన్నానంటే, మాట్లాడుతున్నానంటే, నేను జీవించి ఉన్నానంటే కేవలం దేవుని కృప మాత్రమే. నా మేలు కానీ నా ఘనత కానీ నా వృత్తి వ్యాపారాలు కానీ లేదంటే నా యొక్క క్వాలిఫికేషన్లో కానీ నేను సంపాదించింది ఏమీ లేదు. కానీ దేవుడు మాత్రం తన ఉచిత కృపలో నన్ను ఎన్నుకొని వాడుకొని నిలువ పెట్టుకొని ఈరోజు మీ మధ్య వాక్యాన్ని ప్రకటించే ధన్యత దేవుడు నాకు ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్. నేను కొద్ది నిమిషాలు వాక్యం ముగిస్తాను. చూడండి, ఈరోజు ప్రాముఖ్యంగా దేవుడు మనతో ఏం మాట్లాడతాడో, ఎలా మాట్లాడతాడో చూద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం ఒక్కసారి చదివి సహాయం చేయండి. ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పునది చేయుడనెను. చాలమ్మ, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి, దయామయుడా, కనికర సంపన్నుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు ప్రభువా. చదువుబడిన వాక్యాన్ని ప్రకటించబోతుండగా అయా ఈ దీనదాసుడిని మరుగున పరుచుకో. నీ సిలువ మాటను ప్రభు అగ్నిలో పుట్టము వేసి కాల్చి నా నోటిని బూరగా వాడుకొని ఈ రాత్రికాల సమయంలో వచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి, మీరు బలపరచండి, మీరు ధైర్యపరచండి, నీ వాక్కుతో సంధించి పంపించుమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచి వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులరా, చూడండి, చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే ఎవరైనా మనకి ఏదైనా చెప్తే మనం వారి చెప్పుడు మాటలు వింటానికి కానీ లేదు చెప్పేదానికి వాటిని ఫాలో అవటం మనం చాలా ఇష్టపడతాం ఎక్కువ.
ఎక్కువ ఎవరైనా చెప్తే వాటిని పాటించడం, వాటిని అనుసరించడానికి ఇష్టపడతాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, ఆయన మీతో చెప్పున్నది చేయుడి. ఆయన ఏం చెప్పాడు, అసలు దేవుడు ఏం చెప్పాడు, మనం ఏం చేస్తున్నాం, ఈ మనకున్న పరిస్థితుల గుండా, స్థితుల మధ్య మనం వెళుతున్న సందర్భంలో దేవుడు మనతో ఏమి సంభాషిస్తాడు, దేవుడు ఎలా మాట్లాడతాడు, ఉన్న పరిస్థితుల గుండా మనం పోయేటప్పుడు దేవుడు ఏం చెప్తాడు, మనం ఏం పాటించాలి. ఒక ఇద్దరు ముగ్గురిని బైబిల్లో చూపించి నేను వర్తమానాన్ని ముగిస్తా. మొట్టమొదటిగా నిర్గమాకాండము 14వ అధ్యాయం 16వ వచనం. ఆ సముద్రము వైపు నీ చేయి చాపి దానిని పాయలుగా చేయుము, అప్పుడు ఇశ్రాయేలీలు చాలమ్మా. చూడండి ప్రియ సహోదరి సహోదరులరా, ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే, దేవుడు ఇజ్రాయేల్ ప్రజలని వారి యొక్క ఆ కానాను దేశానికి ప్రవేశించే ఆ మార్గ మధ్యంగా నడిపించే ప్రక్రియలో వారికి అనుకోని ఒక సమస్య వచ్చింది. ఏమి సమస్య వచ్చిందంటే, వెనకాలేమో ఫరో సైన్యం తరుముతుంది, ముందేమో ఎర్ర సముద్రం ఉంది. ప్రైజ్ లార్డ్. వెనకాలేమో సైన్యం తరుముతుంది, ముందేమో సముద్రం ఉంది. అయితే ఈ సముద్రం దగ్గర మోషే ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నా పరిస్థితి ఏంటి, నేను ఏం చేయాలి, ఎలా ఇది దాటాలి, ఈ సమస్య నేను ఎలా అధిగమించాలి అని మోషే ప్రార్థన చేస్తుంటే, దేవుడు మోషేకు ఒక మాట చెప్పాడు, అయ్యా నువ్వేం చేస్తావంటే నీ చెయ్యి చాపి ఆ సముద్రం వైపు చూపించు, అది పాయలవుతుంది. అంతేగా దేవుడు చెప్పింది, నువ్వు ఆ సముద్రం వైపు చూపించు, అది పాయలవుతుంది, ఆరిన నేలన నా ప్రజలు నడిచి వెళ్తారు. దేవుడు చెప్పింది అది. ప్రియ సహోదరి సహోదరు, ఒక మాట మీరు ఒకసారి ఆలోచించండి. దేవుడు సముద్రాన్ని పాయలు చేయగల సమర్థుడు కాబట్టి, సముద్రాన్ని పాయలు చేశాడు కాబట్టి, మరి ఆయన చేయి చాపటం ఎందుకు? చేయి చాపకుండానే దేవుడు సముద్రాన్ని, అయ్యా సముద్రానికి నేను ఆజ్ఞాపిస్తున్నాలే, సముద్రమా, ఎర్ర సముద్రమా, నా జనులు పోవటానికి నువ్వు మార్గంగా ఏర్పడని ఒక మాట సెలవిస్తే అయిద్దిగా, అవుతుంది కదా. కానీ మోషేని దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు చెయ్యి చాపు, ఫస్ట్ నీ చెయ్యి చాపాలి. నువ్వు ఏ పని చేయాలన్నా, నీ పరిస్థితులు ఉన్నా, నీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, శోధనలు ఉన్నా, నిందలు ఉన్నా, అవమానాలు ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు మొట్టమొదటిగా చెయ్యి ఏం చేయాలంటే, నువ్వు దేవుని వైపు చెయ్యి చాపాలి. ప్రైజ్ ది లార్డ్. నీ చెయ్యి దేవుని వైపు చాపాలి. జనరల్గా మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం ఏం చూస్తామంటే, ఎవరైనా బాగా ఉన్న వాళ్ళని, మనకు దగ్గరగా ఉన్న వాళ్ళని, మనం ఉన్నప్పుడు వాళ్ళకి సమస్య చెప్పుకుంటే తీరకపోయినా కానీ నీకు ఎలా ఉంటుంది అంటే, చెప్పుకుంటేనే అసలు నీకు రిలీఫ్ వచ్చినంత ఆనందంగా ఉంటుంది నీకు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, నీకున్న సమస్యలు ఏదైనా సరే, నీవు ఉన్న పరిస్థితులు అప్పుడు ఏం చేయాలంటే, నువ్వు చెయ్యి దేవుని వైపు చాపాలంట. ప్రైజ్ ది లార్డ్. ఎవరి వైపు చాపాలి? దేవుని వైపు చాపాలంట. నువ్వు దేవుని వైపు నువ్వు చెయ్యి చాపితే, నీ సమస్యలు ఏదైనా సరే, సముద్రం వంటి సమస్యలు ఉన్నా, నీ పరిస్థితులు ఎలా ఉన్నా, వాటిని పాయలు చేస్తాడంట. ప్రైజ్ ది లార్డ్. పాయలు చేస్తాడంట. మేము ఆ ప్రాంతాన్ని చూసాం, అంటే ఎగ్జాక్ట్గా చూడలేదు కానీ ఆ ఎర్ర సముద్రాన్ని మేము చూసినప్పుడు, ఎర్ర సముద్రంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, దేవుడు ఎప్పుడైతే దాన్ని పాయలు చేశాడో, ఆ సముద్రపు నీళ్ళు ఎలా ఉంటాయంటే, ఒక్కసారి మనం చూస్తే స్పష్టంగా దాని కింద ఏముందన్న కింద రాయి కూడా. జనరల్గా సముద్రం ఇసుకతోనూ మట్టితోనూ మనం చూసి సముద్రాలు ఎటువంటి ఆలోచిందంటే, దాంతోపాటు మట్టి వస్తుంది, దాంతోపాటు ఇసుక వస్తుంది, అక్కడ ఉంటే నీ కాళ్ళ నిండా ఇసుకే ఉండిద్ది. కానీ ఎర్ర సముద్రం ఏంటంటే, అసలు క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా మన వాటర్ బాటిల్లో వాటర్ ఎంత స్పష్టంగా కనపడితే కింద వరకు కూడా, ఆ సముద్రం నిలబడితే కింద రాయి కూడా నీకు స్పష్టంగా కనపడిద్ది. ప్రియ సహోదరి సహోదరుడా, నీకున్న పరిస్థితుల్లో ఏదైనా సరే నువ్వు ఎలా ఉండాలంటే, నువ్వు మొదట చెయ్యి ఆయన మీద చాపేవాడిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నీ చెయ్యి ఆయన వైపు చాపాలి. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకబడును. అడిగేటప్పుడు మనం ఎలా అడగాలంటే, ఆ కార్యం జరిగేదాకా అడగాలంట. ఎలా అడగాలి? కార్యం జరిగేదాకా అడగాలంట. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు మొట్టమొదటిగా నువ్వు చేయవలసిన పని నువ్వు చేసి, మిగతాది ఏం చేయాలంటే దేవుడి మీద ఆధారపడాలి. నువ్వు జనరల్గా 10th క్లాస్ కానీ ఎల్కేజీ కానీ ఎగ్జామ్స్ రాసేవాళ్ళని, ఎగ్జామ్ అంతటికి ప్రిపేర్ అయ్యి పాప సంవత్సరం అంతా కష్టపడి ఎగ్జామ్ రాయకుండా తర్వాత తరగతికి వెళ్తాడా? నెక్స్ట్ క్లాస్కి వెళ్తారా?
ఎందుకంటే ముందు వాళ్ళు ఎగ్జామ్ రాయాలి. ఆ ఎగ్జామ్ రాస్తే నువ్వు సంవత్సరం అంతా ఎలా చదివావు, నిద్రపోయి చదివావా, నిద్రపోకుండా చదివావా, ఎలా చదివావా అన్న కాదు. కానీ ఆ సంవత్సరం అయిపోయిన తర్వాత ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు నువ్వు సమయాన్ని వెచ్చించి నీ యొక్క బ్రెయిన్ వాడు రాస్తావే, దాన్ని బట్టే నీ పరిస్థితులన్నీ మారిపోతాయి. చూడండి, కొంతమంది చదివే క్లాసులు తిరిగేటప్పుడు సంవత్సరం అంతా మంచి మార్కులతో ఉంటారు, లాస్ట్కి వచ్చేసరికి ఏమవుతారు, చాలా తక్కువ మార్కులు వస్తూ ఉంటాయి. ఎందుకంటే నువ్వు ఎంత చదివినా ఎగ్జామ్ రాసేటప్పుడు నువ్వు కరెక్ట్గా అటెంప్ట్ చేయాలి, రాసేది నువ్వు కరెక్ట్గా రాయాలి. అలాగే నీకున్న పరిస్థితులు ఏదైనా సరే నువ్వేం చేయాలంటే నువ్వు దేవుని మీద చెయ్యి చాపాలి. ప్రైజ్ లార్డ్. నువ్వు దేవుని వైపు చెయ్యి చాపాలి. అందుకే నేను అప్పుడప్పుడు డానియల్ గారు మన ఈ మధ్య ఒకసారి స్టేడియం దగ్గర కారుకి టైర్లు లేపిస్తుంటే నేను వెళ్ళా. అయ్యగారి టైర్లు లేపిస్తున్నారు, ఏం పరిస్థితి అంటే ఆయన చదువుతున్నాడు, ఏముందన్న రెండో రాకడ వస్తే కట్టే పని ఉండదుగా. ఆ మాట నేను 2-3 పాస్టర్ గారు చెప్పా. వాళ్ళు వెంటనే నాకు చెప్పింది ఏంటంటే, ఒకసారి ఆ పాస్టర్ గారి నెంబర్ నాకు ఇయ్యా అంటున్నారు వాళ్ళు. ఆ పాస్టర్ గారి నెంబరు, వామ్మో ఏ విశ్వాసం ఇది. అందుకని ఇప్పుడు టైర్లు కడితే రెండో రాకడ వచ్చే టైర్ కంటే రెండో రాకడ సిద్ధపడి ఉన్నారు. దేవుని మీద ఆధారపడాలి. నువ్వు దేవుని మీద ఆధారపడితే, అందుకే దేవుడు ఏం చెప్తాడంటే, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. వాళ్ళు అదే చేశారు. వాళ్ళు ఏం చేయలా, వాళ్ళు అలా నిలబడ్డారు. మోషే చెయ్యి చాపగానే ఆ ఎర్ర సముద్రం అంట పాయలయ్యి ఆరిన నేల మీద ఇజ్రాయేల్ ప్రజలు నడిచి వెళ్ళారంట. కారణం ఏంటంటే, ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు మొట్టమొదటిగా దేవుని మీద ఆధారపడే వాడిగా నువ్వు ఉండాలి. దేవుని వైపు చెయ్యి చాపేవాడిగా నువ్వు ఉండాలి. ఇంకొకటి చూపిస్తా చూడండి, బైబిల్లో నుంచి యోహాను సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. అమ్మా చెప్పండి, చదవండి అమ్మా. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు మాత్రమే ఉన్నవి, కానీ ఇంతమందికి ఇది చాలమ్మా. చూడండి, ఇక్కడ యేసు ప్రభు వారంట ఆ కొండ మీద ఒక ప్రసంగం చేస్తున్నాడంట. ఉజ్జీవంగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంటే జనులందరూ ధారాళంగా వచ్చారంట. దేవుని వాక్యాన్ని వింటున్నారు. పిల్లలేమి, పెద్దలేమి, స్త్రీలేమి, పురుషులేమి అందరూ దేవుని వాక్యాన్ని వింటున్నారు. అందరూ వాక్యం విన్న తర్వాత వీళ్ళందరికీ శిష్యులకి ఒక పక్క భయం వేస్తుంది. వామ్మో, వీళ్ళందరూ వచ్చారు, వీళ్ళకి భోజనం ఎలా, వీళ్ళకి ఆహారం ఎలా, వీళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళాలంటే వీళ్ళకి ఓపికన్నా ఉండాలి కదా, వీళ్ళకి ఆహారం ఎలా అని వాళ్ళు ఆలోచిస్తుంటే దేవుడు చెప్తున్నాడంట, అసలు మీ దగ్గర ఏమున్నాయి, మీ దగ్గర ఏమున్నాయో మొదట ఇవి తీసుకొని రండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ సందర్భం మనందరికీ తెలిసిన, చాలా మార్లు మనం క్రైస్తవులుగా ఉన్న మనం చాలా సందర్భాల్లో విన్న వాక్యమే, చదివిన వాక్యమే, మనందరికీ వాక్యం సుపరిచితమే. చూడండి, ఒక చిన్న పిల్లవాడు మాత్రం 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకొచ్చాడంట. అయితే 5,000 మందికి ఆహారంగా పంచాడు దేవుడు. ప్రైజ్ లార్డ్. 5,000 మందికి ఆహారంగా పంచాడు. అయితే అంత చేసిన దేవుడు, నేను అడిగేది ఏంటంటే, నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు అంత పంచిన దేవుడు ఈ 5 రొట్టెలు ఎందుకు మళ్ళీ ఎంత 12 గంపలు మిగిలినాయంట. అంటే ఒక్కొక్క శిష్యుడికి ఒక్కొక్క గంప మిగిలింది. మరి ఈ 5 రొట్టెలే ఎందుకు ఒకసారి ఆలోచించండి సహోదరి సహోదరుడా. నేను చదివి ఈ మధ్యకాలంలో నేను యెరూషలేము వెళ్ళి వచ్చిన తర్వాత బైబిల్ చదువుతుంటే నన్ను ప్రశ్నిస్తున్నాయి. ప్రతి యొక్క వాక్యంలోనూ దేవుడు నన్ను ప్రశ్నిస్తున్నాడు. నేను అంతకుముందు నేను విన్నా ఈ వాక్యాన్ని, చాలా సందర్భాల్లో విన్నా, చదివి అన్ని చేశా. కానీ దేవుడు స్పష్టంగా మాట్లాడుతుంది ఏంటంటే, 12 గంపలు మిగిలిన దేవుడికి 5 రొట్టెలు 2 చేపలు అవసరమా? మీ దగ్గర ఏమున్నాయి? ముందు మీ దగ్గర ఏమున్నాయి చూడండి. మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, మన దగ్గర ఉన్నాయి వదిలేస్తాం. ముందు అమ్మో నా పరిస్థితి ఎలా అని మనం ఆలోచిస్తాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ దగ్గర ఏముంది, నీ దగ్గర ఉన్నదాన్ని నువ్వు ఇవ్వడానికి ఇష్టపడితే దేవుడు నీకు మిగులు ఉంచుతాడు. ప్రైజ్ లార్డ్. నువ్వు ఉన్నది ఇవ్వడానికి ఇష్టపడాలి. ఉన్నది ఇవ్వడానికి ఇష్టపడితే దేవుడు మిగులు ఉంచుతాడు. నేను మన ఈ మధ్య ఒక వాక్యం చదువుతున్నప్పుడు ఒక దైవజనుడు చెప్పాడు మాకు, డబ్బుని మనం ఒక బానిసలాగా చూడాలంట. ఎలా చూడాలి? బానిసలాగా చూడాలంట. కానీ మనం ఏం చేస్తామంటే
డబ్బుకు లోకం దాసోహం. కానీ ఆ దైవజనుడు చెప్పే మాట ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే డబ్బుని బానిసలాగా ఒక స్లేవ్ లాగా చూస్తావో అప్పుడు డబ్బు నీ వెంట పడతా ప్రారంభిస్తుందంట. కానీ మనం ఏం చేస్తామంటే డబ్బు వెనకబడతా ఉంటాం. అమ్మో ఈ 100 రూపాయలు అయిపోతే మన పరిస్థితి ఏంది, మా ఇంట్లో ఉన్న ఈ 1000 రూపాయలు అయిపోతే నా పరిస్థితి ఏంది, అయ్యగారు అన్నారు బాగానే ఉందిలే, కానీ ఇప్పుడు ఈ 10,000 అయ్యగారికి ఇచ్చాను అనుకో, మరి నా పరిస్థితి ఏంది, నా పోషణ ఏంది. ప్రియ సహోదరి సహోదరుల, మీరు జాగ్రత్తగా వినాలి. ఎప్పుడైతే నీకు ఇచ్చే మనసు ఉంటుందో, ఆ పిల్లవాడు 5 రొట్టెలు 2 చేపల్లో ఇదిగో నా దగ్గర ఈ ఉన్నాయని తెచ్చివగానే 5,000 మందికి ఆహారం అయిందంట. ప్రైజ్ లార్డ్. 5,000 మందికి ఆహారం అయింది. ఆహారం అయిగాక 12 గంపల మిగులుంది. నీకు ఎప్పుడైనా సరే నీ జీవితంలో మిగులు రావాలంటే నువ్వు ఇచ్చేవాడిగా ఉండాలి. ప్రైజ్ లార్డ్. నువ్వు ఇచ్చేవాడిగా ఉంటే, అందుకే మన పెద్దలు కూడా ఏం చెప్తారంటే, ఏదన్నా ఒక మేలు జరిగితే అయ్యా ఓ 10 మంది చేయి గడికిచ్చరా, ఏం చేయమంటారు, చేయి గడికిచ్చరా. ఎందుకంటే నువ్వు ఏది ఇచ్చినా మనిషికి కావాలనిపించింది, కానీ ఒక్క ఆహారం మాత్రమే పెడితే కొంచెం తినగానే చాలు అనిపించింది. ఏమంటాడు, ఎంతలా తినగలిగి ఉన్నా సరే ఎంత తిన్నా కానీ నాకు చాలు అంటారు. అందుకే అయ్యా 10 మంది కానీ చేయి గడికిచ్చాలరా. ప్రియ సహోదరి సహోదరుడా, ముందు మన దగ్గర ఉన్నాయి, మనం ఇవ్వాలి. నువ్వు ఇచ్చేవాడిగా ఉంటే దేవుడు నీకు ద్వారాలు తెరుస్తాడు. నువ్వు ఇచ్చేవాడిగా ఉంటే నువ్వు మిగులు చూస్తావు. నువ్వు ఇచ్చేవాడిగా ఉంటే నీకు కొరత లేకుండా దేవుడు చేస్తాడు. ప్రైజ్ లార్డ్. కాబట్టి ఇచ్చేవాళ్ళగా మనం ఉందాం. చూడండి, ఇంకొక మాట చూపిస్తాను నేను. యోహాను సువార్త 11వ అధ్యాయం, దానికంటే ముందుగా అమ్మ ఒక్క మాట. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 13 వచ్చిన ఒకసారి చూడండి. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 13 వచ్చింది. నీవు పోయి నేను చెప్పినట్లు చేయుము. ఏం చేయాలి ఒకసారి చేద్దామనమ్మా. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పమును మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము, తర్వాత నీకును నీ పిల్లలకును చాలమ్మా. చూడండి, ఇక్కడ ప్రియ సహోదరి సహోదరుడా, నేను ఇవ్వటం గురించి మాట్లాడుతుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ సారేపాతు అనే ఒక విధవరాలు ఉంది. ఆ ఊరిలో ఒక విధవరాలు ఉందంట. బైబిల్లో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒక పేరు రాయాలన్నా లేదా వారి అక్షరం రాయాలన్నా కానీ దేవుని చిత్తమైతేనే రాస్తారు. అది యోబు గురించి మనందరికీ బాగా తెలుసు. కష్టాల్లో కానీ శ్రమల్లో కానీ, అసలు శ్రమ వచ్చిందంటే యోబు పత్రిక చూస్తారు ఎవరైనా సరే, రెఫరెన్స్లు ఎక్కువ తీపిస్తూ ఉంటాడు. కానీ యోబు అంత గొప్పవాడు, కానీ యోబు భార్య పేరు బైబిల్లో రాయబడలా. ఈ సారేపాతులో కూడా ఒక వెధవరాలు ఉందంట. సారేపాతులో వెధవరాలని రాయబడి ఉంది. ఆ వెధవరాల దగ్గరికి ఏలియా వెళితే ఏలియా చెప్తున్నాడు, అయ్యా అమ్మ నా దగ్గర ఒక్క అప్పమే ఉందయ్యా, నా దగ్గర ఒక్క అప్పమే ఉంది. ఆ అప్పని నేను నా పిల్లలు ఈరోజు తిని మేము ఇక సరిపోతాయి, మాకు మీ దగ్గర ఉందే అది. అయితే ఏలియా చెబుతున్నాడు, నువ్వు భయపడవద్దు, మొదట నేను చెప్పింది చెయ్యి. మొదట నేను చెప్పింది చెయ్యి. ఆ ఉన్న ఒకటి నాకు అప్పంగా చేయి. ఆ ఉన్న ఒకటి నాకు చేయి, తర్వాత నీకు నీ పిల్లలకి చేసుకో. ఆమె చెప్పింది ముందుగానయ్యా, నా దగ్గర ఒక్క అప్పమ్మకే పిండి ఉంది, ఒక్క అప్పమ్మకే నూనె ఉంది, నా దగ్గర ఇంకేమి లేదయ్యా, ఆ ఒక్కటే ఉందని స్పష్టంగా దైవజనుడికి చెప్పినా కానీ దైవజనుడు చెప్తున్నాడు, ముందు నాకు తీసుకొని రా. ఏం చేయాలి, ముందు నాకు తీసుకొని రా. ప్రియ సహోదరి సహోదరా, చూడండి, దేవుని సేవకుని మాటకు లోబడి ఆ విధవరాలు ఆ దేవుడి చిత్తంలో నేను చనిపోయినా పర్వాలేదు అనుకుని తన దగ్గర ఉన్న కొంచెంలోనే ఎప్పుడైతే దైవజనుడికి పెట్టిందో, దైవజనుడికి ఇచ్చిందో, దేవుడు తన స్థితిని ఎలా మార్చారంటే 3.5 సంవత్సరాలు దేశంలో కరువు వస్తున్నా కానీ వాళ్ళ ఇంట్లో కరువు లేదు. ప్రైజ్ లార్డ్. దైవజనుడికి ఎప్పుడైతే ఇచ్చిందో తన దగ్గర ఉన్న కొంచెమే, ఆ కొంచెంలోనే నువ్వు నమ్మకంగా ఉంటే, ఆ కొంచెంలో నేను చెప్పాను కదా, నా దగ్గర 10,000 ఉందయ్యా, ఈ నెలకి అద్దెకి 2,000, మెయింటెనెన్స్కి 3,000, ఇలా లెక్కలేసుకుంటాం మనం. ఆ డబ్బును చూసి లెక్కలేసుకుంటూ ఉంటాం మనం. అలాగే మరి సారేపతి వెధవరాలు ఉన్న కొంచెంలోనే దైవజనుడి మాటకు లోబడి తెచ్చిచ్చింది. 3.5 సంవత్సరాలు ఆ ఇంట్లో కరువు లేకుండా పోషించబడింది. ప్రైజ్ లార్డ్. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎప్పుడైతే నీ కరువు లేకుండా ఉండాలంటే, నీ స్థితి మెరుగుగా ఉండాలంటే నువ్వేం చేయాలంటే నువ్వు దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇవ్వాలి. జనరల్గా ముగ్గురి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు అంటారు. ముగ్గురి దగ్గరికి ఎవరంటే, చిన్నపిల్లలు ఉన్న ఇంటికి వెళ్ళేటప్పుడు మనం జనరల్గా ఏం చేస్తామంటే ఓ చాక్లెట్,
బిస్కెట్, లేస్ ప్యాకెట్లు ఏదో తీసుకెళ్తాం. ఎందుకంటే వాడు మొఖాన్ని అడుగుతాడు, ఏం తేలదు నువ్వు, నాకేం తేలదు నువ్వు అని మొఖాన్ని అడుగుతాడు. తెలియదు పాపవాడు. అందుకనే వీళ్ళకి మనసులో తేవడదనున్నా మరి వాడు అడుగుతాడు బాబు మళ్ళీ అని చెప్పేసి తీసుకెళ్తారు. అలాగే గర్భిణీ స్త్రీ ఉన్న ఇంటికంట. ఎందుకంటే ఆ గర్భిణీ స్త్రీ తనతో పాటు ఇంకొక శరీరాన్ని, తనతో పాటు ఇంకొక ఆత్మను, తనతో పాటు ఇంకొక దాన్ని మోస్తుంది. కాబట్టి వాళ్ళకంట ఆకలి ఎక్కువ అంట. ఏంది? ఆకలి ఎక్కువ అంట వాళ్ళకి. అందుకని గర్భిణీ స్త్రీలకి ఇంటికి పోయేటప్పుడు కూడా ఏదోటి తీసుకెళ్ళాలి అంటారు పెద్దలు. మూడవదిగా, దేవుని మందిరానికి పోయేటప్పుడు నువ్వు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఇలాగ యేసుప్రభు వారంట ఆ సమాజ మందిరంలో కూర్చొని దేవుని వాక్యాన్ని ప్రకటించి అందరు కానుకలు ఇస్తున్నారంట. ఆ రోజు చాలామంది డబ్బున్న వాళ్ళు, చాలామంది ఆ కపెర్నహూములోనే పెద్ద పెద్ద పేర్లు ఉన్నవాళ్ళు వచ్చి డబ్బులు ఇస్తున్నారంట. కానీ ఒక పేద వెధవరాలు మాత్రం 2 నాణాలు వేసిందంట. ఎంత వేసింది? 2 కాసులు వేసిందంట. అయితే యేసుప్రభు వారు అక్కడే చెబుతున్నాడు, ఈ అందరికంటే కూడా ఎక్కువ ఇచ్చినవారు ఏమా. ఎందుకంటే మనం ఉండి ఇవ్వాల, కానీ ఆమె లేని స్థితిలో తను కొంచెంలోనే దేవునికి నమ్మకంగా ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, మీరు జాగ్రత్తగా గమనించండి. కోల్గేట్ పేస్ట్ మనందరం వాడుతూ ఉంటాం. కోల్గేట్ పేస్ట్కి ముందు కోల్గేట్ పౌడర్ ఉండేది, దానికి ముందు పళ్ళపొడి ఉండేది. మరి దానికి ముందు బొగ్గులో ఉండమో తెలియదు, కానీ నాకైతే పళ్ళపొడి తెలుసు. ఆ పళ్ళపొడి దగ్గర నుంచి నాకు తెలుసు. అయితే ఆ కోల్గేట్, విలియం కోల్గేట్ అంట, ఆ పళ్ళపొడి దగ్గర వ్యాపారం ప్రారంభించినప్పుడు ఆ పళ్ళపొడి దగ్గర నమ్మకంగా ఉండి దేవుడికి దశంభాగం ఇవ్వటం మొదలుపెట్టాడంట. ఏం చేశాడు? దేవుడికి దశంభాగం ఇవ్వటం మొదలెట్టాడు. పళ్ళపొడి నుంచి కోల్గేట్ పౌడర్ దాకా వచ్చాడు, కోల్గేట్ పౌడర్ నుంచి ఆ కోల్గేట్ పేస్ట్ దాకా వచ్చాడు. అలా ఒక్కొక్కటి పెంచుకొని పోతుంటే ఆయన దశంభాగం కూడా 10 కాస్త 20, 20 కాస్త 30, 30 కాస్త 40, 40 కాస్త 50 అటు పెంచుకుంటూ పోతున్నాడంట. దేవుడు ఎంత దీవిస్తున్నాడో ఆయన యొక్క ఆశీర్వాదం కూడా అటు పెంచుతున్నాడంట. అలా పెంచుకుంటూ పోతే ఈ రోజున కోల్గేట్ కంపెనీ కనుక మనం చూసుకుంటే వాళ్ళ టర్నోవర్ మొత్తం మీద 90% దశంభాగం ఇస్తుందంట దేవుడికి. ప్రైజ్ ది లార్డ్. 90% దశంభాగం ఇస్తుందంట ఆ కోల్గేట్ కంపెనీ. ఆ కోల్గేట్ కంపెనీ 90% దశంభాగం ఇస్తుందంట. దశంభాగమే కాదు, ఆ రోజుల్లోనే ఆ బిల్లీ గ్రహం గారికి 3 బోయింగ్ ఫ్లైట్ కొనిపెట్టాడు. డైరెక్ట్గా బోయింగ్ ఫ్లైట్లు కొనిపెట్టాడంటే ఆయన. కారణం ఏంటంటే, నేను ఏమీ లేని స్థితిలో దేవుడికి ఇవ్వటం నేర్చుకున్నా, ఏమీ లేని పరిస్థితుల్లో దేవుడికి ఇవ్వటం నేర్చుకున్నా, దేవుడు నన్ను హెచ్చించడం ప్రారంభించాడు. నువ్వు ఇవ్వాలి, నువ్వు ఇచ్చేవాడిగా ఉంటే దేవుడు నిన్ను దీవించేవాడిగా ఇస్తాడు. అందుకే దేవుడు ఏమంటాడంటే, ముందు నాకు ఇవ్వండి, తర్వాత నన్ను ఏం చేయాలంట? శోధించండి. ఇచ్చి ఏం చేయాలి? శోధించండి. ఇచ్చి నన్ను శోధిస్తే నేనేం చేస్తానంటే మీకు ఆకాశపు వాకిళ్ళు విప్పుతా. చూడండి, వర్షం పడితే ఒకసారి ఎలా ఉండిద్ది, అప్పుడు ఈ మొబ్బికలు చిల్లు పడిందా అంటాం కదా. అట్నే దేవుడు కూడా ఇచ్చంట శోధించాలంట. నువ్వు ఇదిగో నేను నీకు ఇచ్చా, నా దశంభాగం నేను నీకు ఇచ్చా, నాకు ఏది అని శోధించాలంట. ప్రియ సహోదరి సహోదరుడా, చూడండి, మన పిల్లవాడు ఎవడైనా, మన చిన్న పిల్లవాడు మనకి ఏదన్నా వాళ్ళకి ఏదైనా కావాలంటే మనల్ని అడుగుతారు. మనం జనరల్గా యాజువల్గా మనం నువ్వు అనే చెప్తాం. నా దగ్గర ఇప్పుడు డబ్బులు రా, సాధన తీసుకుందాలే అంటాం. ఆగుతాడా? ఇంకొద్ది ఎక్కువ ఎడుతాడు. నువ్వు కూడా ఇంకొద్ది గట్టిగా చెబుతావు, నా దగ్గర లేవు, నేను తర్వాత ఇస్తాలే అంటావు. వాడు ఆగుతాడా? ఆగడు. కింద పడి గొల్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఏం చేస్తావు? ఓరే మీడితే ఎందుకు వచ్చిన కూడా ఏదో ఇద్దామని చెప్పేసి ఇచ్చి పంపిస్తాం. అట్నే దేవుడు కూడా ఏమంటున్నాడంటే, ముందు నాకు ఇవ్వండి, తర్వాత ఏం చేయాలి? మీరు నన్ను శోధించండి, ఆకాశపు వాకిళ్ళు విప్పుతా నేను. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఇచ్చేవాడిగా ఉండాలి. విశ్వాసంతో ఆ సారేపతి వెధవరాలు ఏం చేసిందంటే, ఉన్న ఒక్కప్పన్నే ఇక చావుకు సిద్ధపడి ఇచ్చింది. తన జీవితంలో కరువును పోగొట్టుకుంది. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితంలో కరువును పోగొట్టుకోవాలంటే నువ్వేం చేయాలంటే దేవుడికి ఇచ్చేవాడిగా ఉండాలి. దేవుడికి ఇస్తూ ఉంటే దేవుడు నిన్ను దీవిస్తూ ఉంటాడు. ఇవ్వకుండా దీవించరా? నేను ప్రార్థనకు వస్తున్నాగా, బైబిల్ చదువుతున్నాగా, వారం ప్రార్థనలో ఉంటున్నాగా, మరి నన్ను దీవించవచ్చుగా. ఇచ్చి అడగటం ఎందుకంటే ఇక్కడ అదే చెప్తుంది. మొదట ఏం చేయాలి? నీ దగ్గర ఏముందో, నీ దగ్గర ఉన్నది ఏదో అది దేవుడికి నువ్వు ఇవ్వటం నేర్చుకుంటే అప్పుడు దేవుడు నీకు తెరవటం నేర్చుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఇవ్వటం నేర్చుకుంటే దేవుడు నీకు తెరవటం నేర్చుకుంటాడు. కాబట్టి ఇచ్చేవారిగా మనం ఉండాలి. మొట్టమొదటిగా. రెండవదిగా మనం ఏం చేయాలంటే, ముందు మన సమస్య వచ్చిన మొట్టమొదటిగా దేవుడి మీద ఆధారపడేవారిగా ఉండాలి. రెండవదిగా దేవునికి ఇచ్చేవారిగా మనం ఉండాలి.
చూడండి, ఇంకో వచనం చూపిస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయం 39వ వచనం. యేసు ఆ రాయి తీసివేయనని చెప్పగా ఆ, 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 ఆ. చాలమ్మా. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన సందర్భం ఉంది. ఇక్కడ ఏంటంటే దేవునికి అత్యంత ఇష్టమైన వ్యక్తి అంట. ఎవరంటే లాజరు. బైబిల్లో రాయబడి ఉంటుంది, యేసు అంట ఆ ప్రాంతానికి వచ్చి కన్నీళ్ళు విడిచినట్టు రాయబడి ఉంది బైబిల్లో. మొట్టమొదటిగా యేసు అంత శ్రమలు పడ్డప్పుడు కానీ, అన్ని నిందలు పడ్డప్పుడు కానీ, అన్ని అవమానాలప్పుడు కూడా ఏడ్చాడని బైబిల్లో రాయబడలేదు. కానీ ఆ లాజరు సమాధి దగ్గర రాగానే ముందంటే ఏడ్చాడంటే యేసు కన్నీళ్ళు విడిచను అని రాయబడి ఉంటుంది అక్కడ. యేసు కన్నీళ్ళు విడిచాడంటే చాలా ఇష్టమైన వ్యక్తి లాజరు. ఆ లాజరు చనిపోతే ఆ ప్రాంతానికి వచ్చి, దేవుడు చనిపోయి 3 దినాలు అయింది, ఆల్రెడీ సమాధి చేశారు, పాతి పెట్టారు, అంతా అయిపోయింది. అయితే అక్కడికి వచ్చాడు. ముందేం చెబుతున్నాడు? ఆ రాయి తీయండి, ముందు ఆ రాయి తీయండి. మళ్ళీ ఇక్కడ ఒక డౌటు, దేవుడు చనిపోయిన లాజర్నే జీవంతో బయటికి తీసుకురాబోతున్న వ్యక్తికి రాయి అడ్డమా? రాయి అడ్డమా? కానీ దేవుడు ఏం చెబుతున్నాడు? ముందు మీరు ఆ రాయి తీసివేయండి, ఆ రాయి తీయండి. రాయి ఎప్పుడైతే తీసేశారో లాజరు అంట పేత వస్త్రములతో బయటకు వచ్చాడంట. ప్రైజ్ ది లార్డ్. పేత వస్త్రంతో బయటకు వచ్చాడంట. ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, నీలో కూడా దేవుడికి అయిష్టమైన రాళ్ళు నువ్వు తీస్తే నీలో ఉన్న జీవం ఏముంటుంది? జీవాన్ని, నిర్జీవమైన స్థితిలో కూడా జీవాన్ని పోస్తాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నీలో ఉన్న రాళ్ళు, అది ఏ రాయైనా కావచ్చు, కోపం కావచ్చు, ఈర్ష్య కావచ్చు, ద్వేషం కావచ్చు, అసూయ కావచ్చు, ఏదైనా సరే నీలో ఏ రాయి అయితే నీకు అడ్డుగా ఉందో, దేవునికి నీకు అడ్డుగా నిలబడిన ఆ రాయిని కనుక ఈ రాత్రికాల సమయంలో నువ్వు తీయటానికి ఇష్టపడితే, నా దేవుడు చెప్తున్నాడు, నీ జీవితంలోకి దేవుడు రావటానికి ఇష్టపడతాడు. నువ్వు రాళ్ళు తీస్తే దేవుడు ఇష్టపడతాడు. కొంతమంది చూడండి, ప్రార్థనకు రమ్మంటే వాళ్ళు చెప్పే సాకులు ఎన్ని సాకులు ఉండవు. వారం అంతా బాగానే ఉంటారు, ఆదివారమే పనులు వస్తాయి. ఏం పనులు వస్తాయి? ఆదివారమే పనులు వస్తాయి. ఆరాధనకు రావాలంటే ఏదో ఒక సాకు చెప్తారు. కానీ బైబిల్ ఏం చెబుతుందంటే, సాకులు వెతకటం కాదు, నువ్వు దేవుడికి అయిష్టమైన నీలో ఉన్న రాయి తీసివేయాలి. అది ఏ రాయి ఉందో, ఆరాధనకు రాకుండా అడ్డుపడుతున్న రాయి అవ్వచ్చు, లేదా దేవుని వాక్యాన్ని విన్నప్పుడు ఆ నీ చెవులు వినడానికి మందగించే రాయి కావచ్చు. ఏదైతే నీకు అడ్డుగా ఉందో నువ్వు ఆ రాయిని తీసివేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. యేసు అంట ఆ యెరికో పట్టణానికి సమీపించినప్పుడు అంట, జక్కయ్య అని ఒక పొట్టివాడు ఉన్నాడంట. యేసు ప్రభు వారికి కనపడతాడో లేదోనని ముందుగానే మేడి చెట్టు ఎక్కాడంట. ఏది ఎక్కాడంట? మేడి చెట్టు ఎక్కాను. మేము మొన్న వెళ్ళినప్పుడు ఆ చెట్టు చూసాం. ఇప్పుడు కూడా ఆ చెట్టు ఉందో, చక్కగా చుట్టూ ఫెన్సింగ్ వేసి దాన్ని కాపాడుతున్నారు. మేము ఆ చెట్టుని చూసాం. అయితే జక్కయ్య ఏమనుకున్నాడు? అయ్యా, ఎవరో నజరేతు అయిన యేసు అంట, ఆయన చేస్తే స్వస్థతలు జరుగుతాయంట, మేలు జరుగుతాయంట, అద్భుతాలు జరుగుతాయంట, ఆయన ఒకసారి చూడాలి. ఏం చేయాలి? చూడాలి అనుకున్నాడు అంతే. కానీ మీరు చూడండి, జక్కయ్యకున్న ఆ యొక్క సాక్ష్యం ఏంటంటే, జక్కయ్య సుంకరి. ఏం చేస్తాడు? సుంకరి. అందరి దగ్గర అధిక వడ్డీకి డబ్బులు వసూలు చేసి ఆ వడ్డీ వ్యాపారిగా జీవించిన వ్యక్తికి ఆయన ఉన్నప్పుడేమో జనం ఏమంటారంటే, జక్కయ్య మంచోడవయ్యా, నాకు డబ్బులు ఇచ్చావయ్యా. చూడండి, మనం కూడా ఎవరన్నా మన సహాయం, మనకి ఎవరన్నా సమయానికి డబ్బులు ఇస్తే మనం ఏం చెప్తాం? అమ్మ నువ్వు మంచిదని అమ్మ, నాకు డబ్బులు ఇచ్చావు. అదే తిరిగి డబ్బులు చూడండి మేము ఏమంటాం? ఎత్తావాలే అమ్మ, ఆగుతావా? ఇంక 2 రోజులు ఆగలేవా? 3 రోజులు ఆగలేవా? తీసుకునేటప్పుడు ఇచ్చేటప్పుడు తేడా అదే. అలాగే జక్కయ్య గురించి కూడా, జక్కయ్య కనపడ్డప్పుడేమో మంచిగా మాట్లాడుకుంటున్నారంట. జక్కయ్య ఆ ప్రాంతం నుంచి వెళ్ళగానే అధిక వడ్డీ వసూలు చేస్తున్నాడు, వీడు దుంపదాగి వీడు ఎప్పుడు చచ్చిపోతాడో అన్నట్టుగా ఆయన గురించి అలా ఇలా మాట్లాడుకుంటే, ఒక సాక్ష్యమే లేని వ్యక్తి, ఒక మంచి సాక్ష్యం లేని వ్యక్తి, అన్యుడు, దేవుడు ఎరగనివాడు, అయినా సరే ఏమనుకున్నాడు? దేవుణ్ణి చూడాలి అనుకున్నాడు. అప్పుడు ఆయన ఆ చెట్టు కూర్చుంటే దేవుడు వచ్చంట. చెట్టు దేవుడు తల పైకెత్తి, అక్కడ బైబిల్లో రాయబడి ఉంటుంది, దేవుడు తల పైకి, యేసయ్య ప్రభువు తల పైకెత్తి, జక్కయ్య దిగిరా, త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట
ఉండవలసి ఉన్నది అనగానే పాపం భగ్నమో దిగొచ్చాడంట. దిగొచ్చి ఇంట్లోకి పోగానే ఇంట్లో ఏసైనా అక్కడ పెట్టుకోగలరంట. ఇక ఈలోపు అందరూ వచ్చారు. ఈ జక్కీలో ఒక పరివర్తన వచ్చేసింది. యేసుప్రభు వారు వాక్యం చెప్పలా, దేవుని మాటలు ప్రకటించలా, ఏం చేయలా. ఎప్పుడైతే యేసుప్రభు వారు ఈ జక్కీ ఇంట్లో అడుగు పెట్టాడో, జక్కీ ఇంట్లోకి రాగానే జక్కీలో మార్పు వచ్చి, అయా నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా డబ్బులు వసూలు చేశానో వాళ్ళకి తిరిగి 4 ఇంతలంట. ఎన్నింతలు? తిరిగి 4 ఇంతలయ్యా నేను ఇచ్చేస్తాను అంటే తనలో ఉన్న తప్పుని తెలుసుకున్నాడు, తనలో ఉన్న లోపాన్ని తెలుసుకున్నాడు, దేవునికి తనకి ఉన్న మధ్యలో ఉన్న ఆ బండని తెలుసుకున్నాడు. ఎప్పుడైతే ఆ బండని తీసివేశాడో యేసుప్రభు చెబుతున్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది ఇతను కూడా అబ్రహాము కుమారుడే. ప్రైజ్ లార్డ్. దేవుడు చెప్తున్నాడు, నేడు ఈయన కూడా అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. బాప్తీసం లేదు, ఏమి లేదు, దేవుడి చేత ప్రైజ్ చేయబడ్డాడు. కారణం ఏంటంటే దేవునికి తనకి అడ్డుగా ఉన్న ఆ బండని తీసివేసుకొని దేవుని దగ్గర గొప్ప స్థానం పొందాడు జక్కయ్య. ప్రైజ్ లార్డ్. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా ఎలా ఉండాలంటే నీకు దేవునికి నీకు మధ్య ఏది ఉందో, ఆరాధనకు రావడానికి నీకు ఇబ్బందిగా ఏది కలిగిస్తుందో, నువ్వు దేవునికి నీకు మధ్య ఏ భావంలో నీకు అడ్డుగా ఉన్నావో, నువ్వు ఎందువల్ల దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నావు, నువ్వు ఎందుకు దేవుణ్ణి గొప్పగా చూడలేకపోతున్నావు, దేవుని వాక్యం వినేటప్పుడు దేవుడు మాట్లాడుతుంటే ఎందుకు నీ చెవులు వినలేకపోతున్నాయి, దేవునికి అయిష్టంగా నీలో ఏముందో, ఎదుటి వాళ్ళ మీద ఈర్ష్యుందేమో, నీ తోడుకోడల మీద ఉన్న ఆ పగ ఉందేమో. లేదు మొన్న మా సంఘంలో ఒక చెల్లి సాక్ష్యం చెబుతున్నా, ప్రార్థన చేయండి అన్నాను. ఏమైందమ్మా అంటే, అన్నా సొంత తోడుకోడలు వాళ్ళిద్దరూ, ఆ అమ్మాయి పెద్ద అమ్మాయి, ఆ చిన్న అమ్మాయికి పిల్లలు పుట్టారు, అంతా బాగానే ఉంది. ఆ పిల్లలను తీసుకుంటానంట విపరీతమైన బూతులు తిడుతుందంట, నోటికి బట్టిన మాట్లాడుతుందన్న. నేనైతే చచ్చిపోదాం అనుకుంటున్నానన్న, ఈ బ్రతుకు నాకు వద్దన్న, ఒక్కసారి ప్రార్థన చేయండి అన్న. నేను చెప్పా, అమ్మా నువ్వు నమ్మకంగా అక్కడే ఉండు, ఎక్కడైతే నువ్వు అవమానించబడ్డావో, ఎక్కడైతే నువ్వు నిందించబడ్డావో అదే ప్రాంతంలో నా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ప్రైజ్ లార్డ్. అయితే నువ్వు నమ్మకంగా ప్రార్థన చేయి. ఈ రాత్రికాల సమయంలో ఏది మనకు అడ్డుగా ఉంది, దేవునికి మనకి ఏది అడ్డుగా ఉంది, ఏది అడ్డుగా ఉందో ఆ అడ్డు బండను తీసివేసుకుంటే దేవుడు ఆటోమేటిక్గా వస్తాడు, దేవుడు ఆటోమేటిక్గా దర్శిస్తాడు. జక్కేనే దర్శించినాడు. ఎక్కడో ఎరుకో పట్టణం ఎరుకో పట్టణం ఇవాళ కూడా ఒక శపితమైన ప్రాంతం. ఆ శపితమైన ప్రాంతంలో ఉన్న ఆ జక్కేనే ఇంటికి రక్షణ ఇచ్చినవాడు, తన తప్పుని తెలుసుకుంటే. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో నీకు దేవునికి ఏది అడ్డుగా ఉందో, నీలో ఉన్న ఆ అడ్డు బండను కనుక నువ్వు తీసేసుకుంటే నా దేవుడు చెప్తున్నాడు, నీకు జీవాన్ని, నిత్య జీవానికి వారసురాలుగా నేను చేస్తానంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇంకో లాస్ట్ కూడా చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూడండి. మొట్టమొదటి మనం జరిగిన దాంట్లో యోహాను సువార్త 2వ అధ్యాయం, యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పాను. చాలమ్మా, ఇక్కడ చూడండి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సందర్భం అంతా ఎక్కడ జరుగుతుందంటే ఆ కానా అనే ఊరిలో అంట ఒక వివాహం జరుగుతుందంట. జనరల్గా ఆ యూదుల ఆచారం ఎలా ఉంటుందంటే, వాళ్ళు వివాహానికి ఆ బంధువులందరూ వచ్చినప్పుడు ద్రాక్షారసం ఇస్తారు వాళ్ళు. అంటే మన భాషలో చెప్పాలంటే భోజనాలు అనుకోండి, మనకి భోజనాలు పెడుతున్నారు అనుకోండి, భోజనాలు పెడుతున్నప్పుడు మనకి మధ్యలో భోజనం అయిపోతే మనకి ఎటువంటిది, ఇంకా తినాల్సిన వాళ్ళు ఉన్నారు, నువ్వు వండిన ఆహారం అయిపోయింది, అప్పుడు ఏం చేయాలి పాపం, ఆ ఇంట్లో ఆ ఫంక్షన్ చేసుకునే వాళ్ళకి కాళ్ళు చేయడదు, ఏం చేయాలో తెలియదు, ఏం పెట్టాలో తెలియదు, అప్పటికప్పుడు వాళ్ళు తగతగలాడుతూ ఉంటారు. అదే పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ కానాని ఊరిలో ఒక విందు జరుగుతుంది. ఆ విందుకి యేసు పిలువబడ్డాడు, యేసు ఆహ్వానించబడ్డాడు. ఆ ఇంట్లో ఏమైందంటే ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం అయిపోతే దేవుడు చెప్తున్నాడు, ముందయా ఆ బాణంలో ఏం చేయాలి, నీళ్లు పోయండి, ఆ బాణలు నిన్న నీళ్లు నింపండి. ఆ బాణంలో ఆ 6 బాణల్లో ఒక బాణ ఇప్పటికీ సజీవంగా ఉంది. యేసు ఏ బాణలో అయితే నీటిని ద్రాక్షరసంగా మార్చాడో ఆ బాణ ఇప్పుడు కూడా ఉంది. కానాని ఊరిలో ఇప్పుడు కూడా ఉంది. అక్కడ దాని చుట్టూరు చక్కగా ఆ గ్లాస్ పెట్టేసి దాని చుట్టూరు అవి పెట్టారు. మనం వెళ్ళినప్పుడు చూసాం. అది పాడవకుండా దాని చుట్టూరు చాలా జాగ్రత్త చేశారు వాళ్ళు. ఇవన్నీ సజీవ సాక్ష్యాలు. దేవుడు ఈ లోకంలో ఉన్నాడు, దేవుడు ఈ లోకానికి వచ్చాడు, ఆయన జీవించాడు, ఆయన చేసే ప్రతి దానికి ఈ బైబిల్ ఉందే, ఈ బైబిల్లో ఉన్న ప్రతి మాటకు నెరవేర్పు ఇజ్రాయెల్ దేశం. ప్రైజ్ ది లార్డ్.
ఇజ్రాయెల్ దేశం ప్రతి మాటకు నెరవేర్పు, దానికి ఒక సాక్ష్యం ఉంది. అలాగే ఈ బాణాలు మేము చూసాం, మా కళ్ళారా చూసాం మేము. అయితే దేవుడు చెప్తున్నాడు, ఆ బాణాల నిండా ఏం చేయాలంట? నీళ్లు పోయాలంట. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ద్రాక్షరసంగా మార్చాలి అనుకున్నప్పుడు నీళ్లు బయట వెతికి ఇంకా డైరెక్ట్గా ప్రార్థన చేసి ద్రాక్షరసం వచ్చునుగా కంటే వచ్చిందిగా, నీళ్ళు ఎందుకు పోయమంటున్నారు? ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో బైబిల్లో జాగ్రత్తగా గమనిస్తే నీరు దేనికి సాదృశ్యం అంటే దేవుని వాక్యానికి సాదృశ్యం. ప్రైజ్లాడు. నీళ్లు దేనికి సాదృశ్యం అంటే వాక్యానికి సాదృశ్యం. నువ్వు వాక్యం విన్నప్పుడు ఎలా ఉండాలంటే నీ హృదయాన్ని ఆ వాక్యాన్ని అంగీకరించాలి, వాక్యానికి లోబడాలి, వాక్యానికి జీవించాలి. నువ్వు దేవుడు మాట్లాడినప్పుడు మనకేమనిపించింది అంటే, ఏదన్నా దేవుడు ఒక మాట ద్వారా కానీ ఒక పాట ద్వారా కానీ మనల్ని సంధించినప్పుడు, మనం మాట్లాడినప్పుడు అరే ఇది బాగుంది కదా అనుకుంటాం, మనం వదిలేస్తాం మనం. కానీ నీకు అర్థం కానిది ఏంటంటే, దేవుడు నిన్ను సంధించిన ఆ మాట ద్వారా ఏదో నీ జీవితంలో జరగబోతుంది. ప్రైజ్ లార్డ్. ఏదో జరగబోతుంది. అందుకే వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యాన్ని ప్రకటించేటప్పుడు వాక్యాన్ని వినేవాళ్ళిగా మనం ఉండాలి. పౌలు గారు బెరియా సంఘానికి రాస్తా అంటారు, మీరు చాలా మంచివారు, చాలా గొప్పవారు, ఎందుకంటే బైబిల్లో మేము చెప్పింది ఉన్నదా లేదా అని మీరు పరిశోధిస్తారు. ఏం చెప్తారంట? దైవజనుడు వాక్యాన్ని చెప్తే, దైవజనుడు వాక్యాన్ని బోధిస్తే ఇది బైబిల్లో ఉందా, బైబిల్లో చెప్పారా లేదా పక్కనే బయట నుంచి చెప్పాడా అని వాళ్ళు వాక్యాన్ని అంట పరిశోధిస్తారంట. వాడు వాక్యాన్ని, నువ్వు వాక్యాన్ని పరిశోధించేవాడిగా, వాక్యాన్ని వినేవాడిగా, వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలో నువ్వు అంగీకరిస్తావో, హృదయమాన వాక్యాన్ని వింటావో, గిన్నె నిండి పొర్లే అనుభవంలోకి నా దేవుడు నిన్ను తీసుకొస్తాడు. ప్రైజ్ లార్డ్. గిన్నె నిండి పొర్లే అనుభవం. జనరల్గా మనకేమన్నదంటే నిండితే చాలయా, చాలయా, ఇది చాలయా, ఇది చాలయా, నాకు జాబ్ ఇస్తే చాలయా, లేదా నాకు ఉద్యోగం ఇస్తే చాలయా, లేదా నాకు ఈ పని చేస్తే చాలయా, చాలు చాలు నువ్వు అనుకుంటావు. కానీ దేవుడు చెబుతున్నాడు, నీ పట్ల నా ప్రణాళిక వేరుగా ఉంది, నీ ఉద్దేశాలు నా ఉద్దేశాలు వంటివి కాదు, నిన్ను గొప్పగా ఊహిస్తున్నా, గొప్పగా ఊహిస్తున్నా. నువ్వు వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని అంగీకరించాలి, వాక్యానికి లోబడాలి. ఆ వాక్యం బైబిల్లో ఉందా లేదా అని ఒకసారి చెక్ చేయాలి. చూడండి, ఈరోజు ఎంతమంది వాక్యం విన్న తర్వాత తిరిగి మళ్ళీ గృహానికి వెళ్ళి అసలు చెప్పిన వాక్యం ఏందా అని పరిశీలించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకసారి ఆలోచన చేయండి. నువ్వంట నీ హృదయంలో దేవుని మాటలు పెట్టుకోవాలంట. అందుకే ద్వితీయోపదేశకాండలో దేవుడు చెప్తాడు, నా మాటలు ఎక్కడ ఉండాలంటే నీ హృదయంలో ఉండాలి. అవి నీకు ఎలా ఉండాలంటే ఆభరణాలుగా నువ్వు ధరించుకోవాలి. నువ్వు మెడలో చైను, ఈ ఉంగరాలు, వాచ్ వేసుకున్నావే, అలా నా మాటలు నువ్వు ధరించుకోవాలి. నువ్వు ధరించుకోవటమే కాదు, నా మాటలు ఏం చేయాలి? నీ పిల్లలకు నువ్వు బోధించాలి. నీ పిల్లలకు నువ్వు బోధించాలి. ఎక్కడ బోధించాలి? నువ్వు ఇంట్లో బోధించాలా, సమాజంలో బోధించాలా, నడుచుకుంటూ పోతుంటే బోధించాలా, రోడ్డు మీద ఉన్నప్పుడు బోధించాలా. ఎందుకంటే ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, నువ్వు రోడ్డు మీదకి వెళ్తే చూడకూడని దృశ్యాలే, నువ్వు రోడ్డు మీద వస్తే చూడకూడని దృశ్యాలే. అసలు ఈ రోజుల్లో మొబైల్ మనం జనరల్గా ఎవరైనా సరే పగలంతా పనిచేసి సాయంకాలం ఏం చేస్తారంటే మంచిగా స్నానం చేసి ఒక ముద్ద అన్నం తిని ఏమనుకుంటారంటే కొంచెంసేపు ఫోన్ చూద్దాం, కొంచెంసేపు ఫోన్ చూద్దాం అని చూస్తా ఉంటావు. నీ సమయం ఎక్కడ దాకా పోయిద్దో నీకే తెలీదు. ఎందుకంటే ఇంటర్నెట్ అలా ఉంది. నువ్వు ఫోన్ తీసినా ఏది తీసినా నిన్ను ఎలా ఉందంటే డైవర్ట్ చేసే ఆలోచనలే. అందుకే దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, నీ ఆ వాక్యాన్ని అంట ధరించుకోవాలంట. మనం ఆ వాక్యాన్ని మన బిడ్డలకు మనం బోధించాలంట, ఆ వాక్యాన్ని ప్రకటించాలంట, ఆ వాక్యానుసారంగా జీవించాలి. అప్పుడే అందుకే యేసు ఆ బాణల నిండా నీళ్ళు పోయమన్నాడు. ఆ బాణల నిండా ఎప్పుడైతే వాళ్ళు నీళ్ళు పోసారో తిరిగి అప్పుడు చదువుతున్నారట, ఆ టెంక దేవుడు చూడాల. ఇప్పుడు మీరు పోయి వడ్డించిన అనగానే వాళ్ళు వడ్డిస్తుంటే అంతకు ముందున్న ద్రాక్షారసం కంటే కూడా రుచికరమైన ద్రాక్షారసం ఉందంట. ప్రైజ్ లార్డ్. రుచి ద్రాక్షారసం ఉందంట. అయితే ఎందువల్ల అయితే వారు నువ్వు కూడా దేవుని వాక్యాన్ని వింటే నీ యొక్క జీవితం ఎలా ఉంటుందంటే ఒక రంగు, రుచి, వాసన లేని నీ జీవితాన్ని నా దేవుడు ఎలా చేస్తాడంటే, మన భాషలో చెప్పాలంటే ఓ బ్రూ కాఫీ ఉంది కదా, బ్రూ కాఫీ చూడండి. కాఫీ అక్కడ పెట్టగానే స్మెల్ ఎక్కడికి వస్తుంది, వాసన వస్తుంది. మరి నీటికి వాసన ఉండిద్దా? నీళ్ళకి వాసన ఉండిద్దా? నీళ్ళకి వాసన ఉందంటే అది డ్రైనేజ్ నీళ్ళు, పాడైపోయిన నీళ్ళు, వ్యర్థమైన నీళ్ళు అని అర్థం. అట్ట రంగు లేని, రుచి లేని, ఒక వాసన లేని నీళ్ళని నా దేవుడు ద్రాక్షరసంగా మార్చాడు. ప్రైజ్ లార్డ్.
ద్రాక్ష రసం కూడా ఎలా కాదు. దేవుడు బైబిల్లో కానాను ఊరిలో చేసిన మొట్టమొదటి సూచక్రియ, బైబిల్లో మొట్టమొదటిగా దేవుడు ఈ లోకంలో చేసిన సూచక్రియ ఏంటంటే నీటిని ద్రాక్ష రసంగా మొట్టమొదటి క్రియ. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు ఒక మొట్టమొదటి సూచక్రియ చేయబోతున్నాడు. ప్రైజ్ లార్డ్. ఒక మొట్టమొదటి సూచక్రియ. అది ఎలా ఉండాలంటే ఆ సూచక్రియ ఎలా ఉండాలంటే నువ్వు చూడగానే రంగు లేకపోయినా రంగు వచ్చే విధంగా ఉండాలి, వాసన లేకపోయినా వాసన వచ్చే విధంగా ఉండాలి. నీకు అది ఎలా ఉండాలంటే నీ కంటికే నీ ఇరుగు పొరుగు వారి మధ్య ఒక దీవెనకరమైన పాత్రగా దేవుడు నిన్ను లేవనెత్తబడునుగాక. అలా చేయాలంటే నువ్వేం చేయాలంటే నువ్వు దేవుని మీద ఆధారపడాలి, నువ్వు దేవుని మీద చేయి చాపాలి. అయా నాకున్న పరిస్థితి ఇది. ఎంతమంది ఈ రోజుల్లో దేవుణ్ణి అడిగి పొందుకునే ఎంతమంది ఉన్నా చూడండి. ఒకసారి నేను ఒక మాట చెప్తాను. మనకి ఏదైనా జ్వరం వచ్చిందంటే మొట్టమొదటి మనం ఏం చేస్తామంటే అసలు మనం ఆర్ఎంపీని కాలము, డాక్టర్లు ఎవరిని కాలం, ఒక డోలో 6 తెచ్చుకుంటాం, పారాసిటమాల్ తెచ్చుకుంటాం, వేసేసుకుంటాం. అయితే వాస్తవంగా గమనిస్తే అది వేసుకున్న 40 నిమిషాలకి నీకు చెమటలు పడతాయి. అయితే నాకు తెలిసిన డాక్టర్ గారు ఒక ఆయన చెప్పాడు, ఏ ఔషధమైనా, ఏ మెడిసిన్ అయినా, ఏ ఇంజెక్షన్ అయినా, ఎంత కాస్ట్లీదైనా కానీ ఆ బాడీలో, నీ బాడీలో కాదంట ఆ పవరు 20-30% మాత్రమే పనిచేసిందంట. అది అంటే నీ రోగాన్ని తగ్గించే శక్తి దానికి ఎంత ఉంటుందంటే 20-30% మాత్రమే. మిగతా 70% ఎక్కడ ఉంటుందంటే అది నీ బాడీలోనే ఉండిద్ది. నువ్వు ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే నాకు తగ్గిపోయిద్ది అనే విశ్వాసంతో నువ్వు వేసుకుంటావు కాబట్టి నీ లోపల ఉన్న ఆ పాజిటివ్ వైబ్రేషన్ అంతా కలిసి ఆ మెడిసిన్ తీసుకొని నీకు దాని ద్వారా ఆ జ్వరాన్ని తగ్గించే ఆ స్థితి వస్తుంది నీకు. అలాగే వాక్యాన్ని నువ్వు తీసుకున్నప్పుడు ఎలా ఉండాలంటే ఆ వాక్కుకు, దేవుని వాక్కు గనక నువ్వు లోబడి, ఎస్ దేవుడు నా జీవితంలో ఈ మేలు చేస్తాడు, ఎస్ దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేస్తాడు, ఎస్ ఇలాంటి పరిస్థితులు కూడా దేవుడు నన్ను నడిపిస్తాడు అని విశ్వాసంతో నువ్వు ఆ మాటను కనుక తీసుకుంటే నా దేవుడు చెప్తున్నాడు నీ గిన్నె నిండి పొర్లే అనుభవంలోకి నువ్వు వస్తావు. గిన్నె నిండి పొరులుతుంది. నీ ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే గిన్నె నిండి పొరలటం దేనికి సాదృశ్యం అంటే అది నీకు మాత్రం ఉపయోగం కాదు, నీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా నీ ఆశీర్వాదం ఎలా ఉండాలంటే అమ్మో ఆమె దేవుడిని నమ్ముకుంది, దేవుని వాక్యాన్ని వింది, దేవుని మాటకు లోబడింది, ఆమె దీవించబడింది అని నీ దీవెన చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యాప్తి చెందే విధంగా ఆ నిండే అనుభవంలోకి దేవుడు నిన్ను తీసుకొస్తాడు. అయితే నువ్వేం చేయాలంటే దేవుని మాటకు లోబడాలి, దేవుని మాటకు లోబడాలి. నేను నా వాక్యాన్ని ముగిస్తాను నేను. అయితే వాక్యానికి లోబడేవారిగా, మాటకు లోబడేవారిగా ఉన్నామా లేదా ఒకసారి గమనించండి. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ పరిస్థితులు కూడా నువ్వు నడిచి వెళ్తున్నావో, నీ పరిస్థితులు ఎలా ఉన్నాయో, నీ స్థితులు ఎలా ఉన్నాయో, అయితే వాటిలో నువ్వు దేవుని మీద అయ్యా నీవు తప్ప నాకు ఎవరు దిక్కులేరయ్యా, నీ వల్ల మాత్రమే సాధ్యమయ్యా అని దేవుని వైపు చేతులు చాపేవాడిగా నువ్వు ఉండాలి. రెండవదిగా నీ హృదయాల్ని దేవుడికి, నీ హృదయంలో ఆ ఉన్న కొంచెంలోనే దేవుడికి ఇచ్చే మనసు నీకు రావాలి. ఏం చేయాలి? ఇచ్చే మనసు రావాలి. నువ్వు ఇచ్చే మనసులో ఉంటే దేవుడు నీకు నిండే అనుభవంలో ఉంచుతాడు. ప్రైజ్ లార్డ్. నిండే అనుభవంలో ఉంచుతాడు. ఎందుకంటే మిగులు రావాలంటే మనం ఏం చేయాలి? మనం ఇవ్వాలి. నువ్వు నమ్మకంగా ఇవ్వాలి. నేను ఒకసారి ఇలాగే నేను సేవలోకి రాకముందు ఒక దైవజనుడు నాకు ఇలాగ ఈ వాక్యం చెప్పినప్పుడు, అయ్యా దేవునికి ఇవ్వండి, దేవుడు మీకు ఇస్తాడని చెప్పినప్పుడు నేనేం చేశానంటే టెస్ట్ చేశాను. నేను ఒక 20,000 చెక్కు రాసి ఇచ్చాను. నేను అమ్మో క్యాష్ ఇస్తే ఏమైద్దో, వైట్ ఇద్దాం అని చెప్పేసి చెక్కు రాసి ఒక మందిరానికి నేను 20,000 ఇచ్చా. ఎలా ఇచ్చానమ్మా? 20,000 చెక్కు రాసి ఇచ్చాను నేను. ఇది నా జీవితంలో నాకు జరిగింది ప్రాక్టికల్గా జరిగింది కాబట్టి ఈ వాక్యం చెప్పి నేను ముగిస్తాను. 20,000 నేను ఏం చేశాను, చెక్కు రాసి ఇచ్చా వైట్ ఇద్దామని. చెక్కు రాసి ఇచ్చిన తర్వాత చెక్ అయిపోయింది. వాళ్ళు సంఘం వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు విజయవాడలో ఉన్నారు, వాళ్ళు ఆ పేరు చెప్పడం సభ్యత కాదులే కానీ వాళ్ళు పాపం వేసేసుకున్నారు. అయిపోయింది, క్యాష్ నా దాంట్లో వెళ్ళిపోయింది, అకౌంట్లో వెళ్ళిపోయింది, అంతా జరిగిపోయింది. ఇంకా 10 రోజులు అయింది. నేను చూస్తున్నా ఏంది, నేను ఇచ్చే కదా దేవుడికి, దేవుడు నాకు వేయలేదు ఏంది అనుకుంటున్నాను. నేను మనసులో అనుకుంటున్నా. 10 రోజులు అయింది, 15 రోజులు అయింది, 20 రోజులు అయింది. 20 రోజులు దాటిన తర్వాత ఒకరోజు ఏం చేసామంటే మేము మా కంపెనీలో ఉన్నప్పుడు మేము ఒక క్యాష్ ట్రాన్సాక్షన్ చేసాం. ఎంత క్యాష్? అది పెద్ద ట్రాన్సాక్షన్ చేస్తే నాకు ఆ రోజు వాళ్ళకి ఆ క్యాష్ పంపించాము, ఇక్కడ క్యాష్ వచ్చింది, అన్నీ సెట్ చేసి అన్నీ అయిపోయిన తర్వాత ఎలా ఉన్నాయో తెలియదు, ఒక 50,000 మిగిలినాయి. ఏమైనా 50, నేను ఎవరికి చెప్పలే మాట, మీకే చెప్తున్నా.
50,000 మిగిలినాయి. 50,000 మిగిలితే నేను అడిగి అయ్యేవాళ్ళని, అయ్యా మీ దగ్గర నేను కరెక్ట్గానే తెచ్చానా, ఎందుకంటే నాకు క్యాష్ ఎక్కువ ఉంది, నాకు 50,000 ఎక్స్ట్రా వచ్చిందంటే, లేదయ్యా మా లెక్కలు సరిపోయినాయి మేము క్లోజ్ చేసుకున్నాం అన్నారు వాళ్ళు. ఇక్కడ వీళ్ళు కూడా మా కంపెనీలో కూడా మేము చెక్ చేస్తే వీళ్ళ కంపెనీలో కూడా క్యాష్ సరిపోయింది, కానీ నాకు 50,000 ఎక్స్ట్రా వచ్చినాయి. నేనేం చేశానంటే మళ్ళీ అందులోంచి మళ్ళీ ఒక 30,000 ఇచ్చా. అందులోంచి 30,000 ఇచ్చా. అందులోంచి 30,000 ఇచ్చి ఈసారి ఏమవుతుందో ఆశతో చూశాను నేను. అంటే ఒకసారి వచ్చిందిగా చూస్తున్నాయిగా ఏమొచ్చిందా, 30,000 ఇచ్చాను, దానికి డబుల్ రావాలి కదా, 60,000 వస్తాయని నేను ఎదురు చూస్తుంటే ఆ నెలలో జరగలేదు, కానీ ఆ తర్వాత నెలలో జరగలేదు, కానీ ఆ 3 నెలల్లో జరిగింది. నా జీతం అప్పుడు నేను చెప్పానే 20,000 ఇచ్చినప్పుడు నా జీతం ఎంత, 15,000. నా జీతం ఎంత, 15,000 శాలరీ. అప్పుడు నేను దేవుడికి 20,000 ఇచ్చాను. ఆ తర్వాత వితిన్ 3 monthsలోనే నా జీతం 45,000 చేశాడు. ప్రైజ్లార్డ్. 45,000 చేశాడు నా జీతం. ఒక్కసారిగా 3 రెట్లు పెంచాడు శాలరీ. అంటే నేను ఇది మీ టెస్టమని నేను చెప్పట్లేదు, కానీ నా జీవితంలో జరిగింది నేను చెప్తున్నా. దేవుడికి మనం ఎలా ఇచ్చేటప్పుడు నువ్వు ఎలా ఇవ్వాలంటే దేవుడు మళ్ళీ తిరిగి నాకు ఇస్తాడని నమ్మాలి. అందుకే బైబిల్లో ఒక చక్కని మాట ఉంటుంది, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. నువ్వు నమ్మాలా. అందుకే ఇంత చెప్పాను, దైవజనుడు చెప్పాడు, డబ్బుని మనం అంట బానిసలా చూడాలంట. డబ్బుని ఒక స్లేవ్. బానిస అంటే పని ఉంది, అయ్యగారి పిలిస్తే బానిస రావాలా, ఏ పని చేస్తే ఆ పని చేయాలా, ఎంత సమయమైనా అక్కడ ఉండాలా, వాళ్ళు చెప్పించి పని చేయాలా. బానిస పని అదే. బానిస ఏది చెప్తే చేయాలి, యజమానుడు ఏది చెప్తాడో అది బానిస చేయాలా. నాకు ఆ దైవజనుడు ఆ మాట చెప్పగానే నాకు అనిపించింది, మనం కూడా నిజంగా వాస్తవే కదా డబ్బుని మనం అసలు బానిసగా చూస్తున్నావా? మనం ఏం చేస్తున్నాం, డబ్బుని బానిసగా చూడటం కాదు కదా, బీరువాలో దానికి ఒక స్థానమే ఇస్తాం. బట్టలు లేకపోయినా ఏమి లేకపోయినా, బట్టల స్థానం తగినా పర్వాలేదు, కానీ బీరో కొనేటప్పుడు ఎవరైనా సరే జనరల్గా ఏం చూస్తారు, లోపల లాకర్ ఉందా లేదా, లోపల తాళం ఉందా లేదా. జనరల్ థింక్ ఎవరైనా బీరో కొనేటప్పుడు లోపల లాకర్ ఉందా లేదా అని చూస్తారు. కానీ దైవజనుడు చెబుతున్నాడు, డబ్బుని ఎప్పుడైతే నువ్వు బానిసగా చూస్తావో అది నీ కొరకు పని చేయటం ప్రారంభించిందంట. ప్రైజ్లార్డ్. అది నీ కొరకు పనిచేయడం ప్రారంభించింది. అది చేయాలంటే నువ్వు దేవుని మాటను నమ్మాలా, దేవుని చిత్తంలో నువ్వు ఉండాలా, నీకు దేవునికి అడ్డుగా ఏదుందో అది తీసివేసుకోవాలా. నువ్వు దేవుని వాక్యాన్ని హృదయంలో అంగీకరిస్తే నా దేవుడు చెప్తున్నాడు, నిన్ను అనేకులకు దీవెనకరంగా మారుస్తాడు. ఈ సంవత్సరంలో మేము అనుకుందంతే, మేము ఎప్పుడు మందిరాలు కడతామని అనుకోవాలా. ఇంకొక రకంగా ఇందాక నేను అమ్మగారికి ఒక మాట చెప్పి వస్తున్నప్పుడు, ఆ యొక్క రైల్వే క్వార్టర్లో ఉన్న స్థలాన్ని వాళ్ళు పడగొట్టి ఆ క్షణానికి మనకు బాధేసింది, ఆ క్షణానికి చాలా దుఃఖం వేసింది. అప్పుడే పాపం ఒక నిబంధన చేసుకున్నాడు మీ దైవజనుడు, ఆ రోజు నుంచి అన్నం తింటలా. అసలు ఆ యెరూషలేములో మీరు చెప్పరు, కంటికి ఇష్టమైన ఫుడ్ అంతా దొరికిద్ది, ఏ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ దొరికిద్ది, కానీ అన్నం తింటలా. ఏదో ఆకులు అలములు ఆ టెర్రాకి ఏం తింటున్నారంటే ఈ సలాడ్లు, ఆకులు, ఇగురులు అయితే తింటున్నారు. కారణం ఏంటంటే ఒక నిబంధన చేసుకున్నాడు. అందుకే ఆ ఒకటి పైన ఈ సంవత్సరంలో దేవుడు మండిపూడి మందిరాన్ని దేవుడు ప్రతిష్ఠ చేసే భాగ్యం ఇచ్చాడు. ప్రైజ్లార్డ్. ఆ మండిపూడి ప్రతిష్టలో కూడా ముందు రోజు వాక్యాన్ని నేనే ప్రకటించా. మండిపూడి ఆరాధన నెక్స్ట్ డే ఆరాధన అనగా ముందు రోజు నేనే ప్రకటించా. మరి యాదృచ్ఛికో దేవుడి చిత్తో తెలియదు, కానీ ఈరోజు కూడా రేపు ఒక్కరోజు అయితే ఎల్లుండు ప్రతిష్ట. 2వ మందిరాన్ని దేవుడు 2 మందిరాలు దేవునికి ప్రతిష్ట చేసే ధన్యత దేవుడు ఇచ్చేయంటే కారణం ఏంటంటే, దేవుని కొరకు నిబద్ధత కలిగి దేవుని కొరకు తాను కడుపు కాల్చుకొని మార్చుకొని కొవ్వొత్తి వలె కరిగిపోతుంటే దేవుడు ఇలా వెలుగునిస్తున్నాడు. ప్రైజ్లార్డ్. దేవుడు మన కొరకు కాదు, నువ్వు దేవుని కొరకు ఎప్పుడైతే వెలగటం ప్రారంభిస్తావో అనేకులకు వెలుగుగా మారుస్తాడు దేవుడు. 2 మందిరాలు ఇచ్చాడు. ఇంతటితో ఆగకూడదు, ఇది రావెల్ల మందిరం రావాలి. ఆమె చప్పటి కొట్టండి. రావెల్ల మందిరం వచ్చునుగాక. ఎలాగైతే మందిరం పడగొట్టారో తాడేపల్లిలో, ఇక్కడే దేవుడు ఒక మందిరాన్ని ఇచ్చునుగాక. ఇంకా ఎక్కడైనా కాదు, అయ్యగారు ఎక్కడైతే మందిరాలు కట్టాలనుకుంటున్నాడో దేవుడు ఈ యొక్క దైవజనుడి ద్వారా ఇంకా అనేకమైన వేల మందిరాలు కట్టే ధన్యత, యోగ్యత, మందిరానికి సహాయం చేసే కృపను దేవుడు ఈ ఎల్షదాయి మినిస్ట్రీస్కి ఇచ్చునుగాక. నేను స్టార్టింగ్లో ప్రారంభంలో చెప్పా, మందిరానికి ఇవ్వాలన్నా, మందిరానికి చేయాలన్నా, మందిరంలో నాదేది
ఈ మందిరంలో నాదేది, రేపొద్దున మంచిగా ఆర్భాటంగా మందిరం ఓపెనింగ్ జరుగుతూ ఉండిద్ది. అంతా జరుగుతూ ఉంటే ఒకసారి నువ్వు పైకి వస్తే నీకు అంతా కనపడిద్ది. కిందంతా తెలుపు, పక్కన తెలుపు, పైకి తెలుపు, అంతా తెల్లగా ఉండిద్ది, అంతా తెల్లమయంగా ఉండిద్ది. నీ ఆలయం ఎలా ఉందంటే ఒక సుందరమైన దేవాలయం దేవుడు నీకు ఇస్తుంటే, మరి ఈ ఆలయంలో నీదేముంది? ఈ ఆలయంలో నాదేముందయ్యా? నేనేమి ఇచ్చా? నేనేం తాపా? నేనేమి పొందుకున్నా? ఈ ఆలయం ద్వారా నా కుటుంబం ఎలా దీవించబడింది? ఈ ఆలయం ద్వారా నా తరాలు దీవించబడే విధంగా ఈ ఆలయానికి నేను ఏమి ఇచ్చా? నెహెమ్యా అనుకున్నాడంట. నెహెమ్యా ఆ ప్రాకారాన్ని కూడిపోతే అనుకున్నాడంట, ఆయన మంచి పొజిషన్లో ఉన్నాడు, ఒక రాజుగారి దగ్గర ఉన్నాడు, తనకంతా బాగానే జరుగుతుంది, నాకేం బాగానే ఉందిగా అనుకోవాలా. రాజుగారి జరిగిపోయా, నాకు కొన్ని దినాలు సెలవు కావాలయ్యా, ఎందుకంటే నేను యెరూషలేము చుట్టూ ప్రాకారం కట్టాలయ్యా. రాజుగారిని అడిగాడంట. రాజుగారిని అడిగితే రాజుగారు చెప్తున్నాడు, అయ్యా నీతో పాటు ఇంకొంతమందిని తీసుకెళ్ళి కట్టు. మందిరం కట్టడం అంటే, ప్రాకారం కట్టడం అంటే, ఇది కట్టడం అంటే ఆశామాషి విషయం కాదు. అందుకే దావీదుకే లేని ధన్యత మరి నీకుందో లేదో ఒకసారి చూసుకో తల్లి. దావీదుకే లేని ధన్యత మనకుందా? ఈ మందిరంలో మనం ఏం చేస్తున్నాం? ఈ మందిరంలో మన పాత్ర ఏమిటి? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ప్రియ సహోదరుడా, నువ్వు మందిరానికి ఇస్తే దేవుడు నీకు సమృద్ధిగా తరాలకి దీవిస్తాడు. ప్రైజ్లాడు, తరాలకి. ఎందుకంటే ఇక్కడ ఎంతమంది ఈ మందిరానికి వచ్చి వాళ్ళకున్న స్థితులు మార్చుకొని, వాళ్ళ పరిస్థితులు మార్చుకొని, వాళ్ళ జీవన విధానం మార్చుకొని పోతారే, ఆ యొక్క సమృద్ధిలోంచి, ఆ యొక్క స్థితిలోంచి అందులో నీ పాత్ర ఉందంటే నీకెంత ధన్యతమ్మా. ఒకసారి ఆలోచించేయండి. చిన్న ప్రార్థన చేసిన సమయాన్ని అయ్యగారికి ఇస్తాను. చిన్న ప్రార్థన చేస్తాను. ఒకసారి 2 నిమిషాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి దేవుడు నీతోనే కాదు, ఈ రాత్రికాల సమయంలో నాతో కూడా చాలా స్పష్టంగా మాట్లాడాడు. నాలో కూడా దేవుడు చాలా గొప్పగా మాట్లాడాడమ్మా. నాలో నేర్చుకోవాల్సినవి నాలో ఉన్నాయి. నాకు మట్టుకు నాకైతే దేవుడు చాలా నేర్పాడు, చాలా చెప్పాడు. నువ్వు ఎలా ఉన్నావు? నీ పాత్ర ఏమిటి? మందిరంలో నీ పాత్ర ఏమిటి? నువ్వు ఏం చేయబోతున్నావు? నువ్వు ఎలా వాడబడుతున్నావు? నువ్వు ఎలా నలిగించుకున్నావు? నువ్వు ఎలాగో తగ్గించుకుంటున్నావు? నువ్వు ఎలాగో దేవునికి లోపడుతున్నావు? ఒకసారి ఆలోచించి, ప్రియ తల్లి, ప్రియ చెల్లి, అమ్మ, దేవుడైతే నిన్ను గొప్పగా దీవించాలని, దేవుడైతే తన ప్రణాళికలో, తన అనాది ప్రణాళికలో నీ పట్ల ఒక గొప్ప మేలు కలిగి ఉన్నాడు, ఒక గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు, నిన్ను ఒక గొప్ప స్థాయిలో హెచ్చించాలని దేవుడు ఆశిష్టపడుతున్నాడమ్మా. ఒకసారి ఆయన మాటకు లోబడి, ఆయన మాటకు విధేయత చూపించి, ఆయన వాక్యాన్ని అంగీకరించి, ఆయన కృపలో నువ్వు ఉంటే నా దేవుడు నిన్ను గొప్పగా దీవిస్తాడు. పరమ తండ్రి, నీ కొందనాలు, కనికర సంపన్నుడా, జీవాధిపతి అయా తని రాత్రి ప్రభు మాతో మీరు మాట్లాడిన ప్రతి మాట అయా నీరు కట్టి మీరు ఫలింప చేయండి నాయన. మా జీవితాల్లో అద్భుతాలు సిద్ధంగా ఉన్నాయి, కార్యాలు జరగటానికి సంసిద్ధంగా ఉన్నాయి. అయితే మాలో ఏముండాలో, ఏ అనుభవాలతో మేము అద్భుతాలు మేము చూడాలో, ఏ అనుభవాలతో అద్భుతాలు మేము పొందాలో వాక్యం ద్వారా మీరు చాలా స్పష్టంగా మీరు మాట్లాడినందుకు నీ కొందనాలు, స్తోత్రాలు అయ్యా. తని రాత్రి మాతో మాట్లాడిన మాట ప్రభువా, ఆయన మీతో చెప్పునది చేయుడి అన్న మాటకు ఎవరైతే విధేయత చూపి అద్భుతాలు చూశారో అటువంటి ప్రభువా, అయా విధేయత మాలో ప్రారంభమగునుగాక. మేము కూడా ప్రభు నీ మాటకు విధేయత చూపేవారిగా ఉందముగాక. అటు కృప మా అందరికీ మీరు దయచేయండి. జరుగుతున్న పని ప్రభు ఇంకా ఉంది అయా, మిగిలిన పని అంతా కూడా అయా రేపు సాయంత్రం లోపే ముగించడానికి మీరు కృప చూపించి దీవించి బలపరచండి. పనిచేస్తున్న బిడ్డలందరినీ మీరు దీవించండి, సహకరిస్తున్న బిడ్డలందరినీ మీరు దీవించండి అయా. కావలసిన ప్రభువా సమస్తమును మీరు సమకూర్చండి అయా. నీ బిడ్డలు ఎంతో ఆశతో ఇవ్వాలని, చేయాలని, నా పాత్ర ఖచ్చితంగా ఉండాలని పేర్లు ఇచ్చారు ప్రభువా. ఒకవేళ ఇంకా అందలేదేమో, ఇంకా ప్రభు వాళ్ళు అనుకున్న ప్రభు రాలేదేమో, దొరకలేదేమో, ప్రభు వారు చేస్తున్న ప్రయత్నాలు మీరు సఫలపరచండి అయా. వారు ఇవ్వడానికి వీలు కలిగించండి అయా. మార్గాలు తెరవండి ప్రభు, మార్గం తెరవండి నాయన. అద్భుతం చేయండి ప్రభు. నీ నామ ఘనత కొరకు, నీ నామ మహిమ కొరకు కట్టబడుతున్న ఈ మందిరపు పనిలో మా అందరి పాత్ర ఉండునుగాక, మా అందరి హస్తాలు ఉండునుగాక నాయన.
అట్టి కృపా భాగ్యం మాకు అనుగ్రహించి దీవించి బలపరిచి మేలు చేసి మీరు మహిం పొంది సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క దివ్య సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం అనుకున్న మన కుటుంబాలకు, మన సంఘాలకు, సంఘబిడలకు, కూడి వచ్చిన మనందరికీ, ప్రత్యేకంగా దైవవర్తమానం అందించిన సేవకులకు, వారి పరిచర్యకు, రాయపూడి ప్రాంతంలో కట్టబడుతున్న ఆయా మందిర నిర్మాణ పని అంతటికిని, అలాగే ప్రభువా ఆయా తని జరగబోతున్న మందిర ప్రతిష్టారాధనకును ప్రభువా నిశ్చయమైన నీ కృప సదా తోడై ఉండి నడిపించి భద్రపరచునుగాక. ఆమేన్.